మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శిష్యుడు అడుగుతున్నాడు, సాధన ఎవరు చెయ్యాలి? సాధన చెయ్యవలసిన వాడెవడు? ఏమ్మా, ప్రయత్నం ఎవడు చెయ్యాలి అంటే, ఎవడికి కష్టాలు వస్తే, ఎవడు తీర్చుకోవాలనుకుంటే వాడు చెయ్యాలి. నాకు కష్టమే రాలేదు అనుకునే వాడికి అవసరం లేదు. నాకు వచ్చింది అని ఎవడైనా అంటే, ఎవడికి బాధ ఉంటే వాడు మందేసుకోవాలి. రోగం ఎవడికి వస్తే వాడు మందు ఎవడేసుకోవాలి అంటే అందరూ మందేసుకోకర్లే. కాబట్టి అందరికీ పరమాత్మని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎవరికిరా అవసరం ఉందంటే ఎవడికో అదే అడుగుతున్నాడు, సాధన ఎవడు చెయ్యాలి అని. అర్థమైందా? ఆర్తుడు, అర్ధార్థుడు, జిజ్ఞాసి, జ్ఞాని అని 4 రకాల మనుషులు ఉన్నారు ఈ ప్రపంచంలో. ఆర్తుడికి అర్ధార్థికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే, వాడికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం తీరితే చాలు కదా. అర్థార్థికి డబ్బులు కావాలి, ప్రతివాడికి కావాలి. అంటే ఆ డబ్బులు కావాలి అన్నదానికి కొంత ఒక స్కేల్ లేదు. ఇక్కడికి నాకు చాలు అనేటువంటిది అస్సలు ఉండదు. ఎందుకంటే ఆశాపాసము తాకడున్నిడుపు లేదు అంతంబు అన్నాడు. ఆశ అనేదానికి చివర అనేది అస్సలు లేదుట. దేనికైనా చివర ఉంది. మనిషికి ఏదో ఒక రోజు మనకి చివరి రోజు వస్తుంది. మొదటి రోజు ఉంది, చివరి రోజు కూడా వస్తుంది. కాబట్టి ఆశకి మాత్రం చివరి రోజు లేదు, దానికి మొదటి రోజే ఉంది. ఎవడైనా వాడు ఊహించుకోండి, ఎవడికి ఏది కావాలన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంత వస్తే చాలు అనేటువంటిది అస్సలు ఉండదు. కాబట్టి అర్ధార్థికి ఆ అవకాశమే లేదు. మరి ఎవడికిరా ఈ అవసరం ఉన్నది అంటే, ఎవడికైతే మరణం అంటే భయం ఉందో, నేను చచ్చిపోతాను అని ఎవడికి అనిపిస్తుందో వాడికి చావకుండా ఉండేది కావాలి. అంతే కదా. నాకు డబ్బులు లేవు అంటే డబ్బులు కావాలి కదా. నేను చచ్చిపోతాను, ఎవడికి చెప్పండి చచ్చిపోతాను అని ఎవడికి లేదు చెప్పండి? అందరికీ ఉంది. కాబట్టి అందరికీ కావాలి. మరి ఎందుకండి అట్లా ఆర్తుడికి అర్థార్థికి వద్దన్నారంటే, వాడికి చచ్చిపోతానన్న సమస్య ఇప్పుడు లేదు. మీరు ఆలోచించండి, ఎవడికైనా సరే కదా, వాడు చచ్చిపోయినాడు అంటాడు కానీ నేను చచ్చిపోతాను అని అనడు. పోనీ ఇవాళ కాకపోతే కొన్నాళ్ళకైనా నేను చచ్చిపోతాను అనే మాట మీరు కావాలంటే ఒక 100 మందిని అడిగి చూడండి. ఎవ్వడికి కూడా ఈ సమస్య రాదు. ఎవడికి ఈ సమస్య వస్తుందో వాడు సాధన చేయాలి. అయితే మాకెవ్వరికీ రాలేదండి.
మాకెవరికి ఈ సమస్య రాలేదు, కాబట్టి మాకు సాధన అవసరం లేదు. మీకందరికీ ఈ సమస్య ఉంది. క్యాన్సర్ అందరికీ ఉంది. క్యాన్సర్ కణాలు మనలో ఉంటాయి. అది మనకి అపకారం చేసి ఏదో 4th స్టేజ్కి వచ్చినప్పుడు బయటపడుతుంది. బయటపడ్డప్పుడు అప్పుడు డాక్టర్ చెప్పాలి మనకి క్యాన్సర్ ఉంది అని. మనకేమీ తెలియదు. చెప్పినప్పటి నుంచే మనకు భయం ఉంటుంది కదా. ఇంకా వీడు 6 నెలల్లో చస్తాడండి, వీడికి ఆల్రెడీ 4th స్టేజ్కి వచ్చింది అని డాక్టర్ చెప్తే అప్పటి నుంచి భయం ఉంటుంది. ఆ చెప్పేవాడు గురువు. వాడు చెప్తాడు, ఒరే నాయనా, ఈ జీవితం శాశ్వతం కాదురా, ఎప్పుడో ఒకరోజు మనం చావక తప్పదు. ఆ రోజు రేపే కావచ్చు, నెక్స్ట్ మూమెంట్ కావచ్చు, మనకు తెలియదు. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. కానీ 6 నెలలకు చస్తావు అని డాక్టర్ చెప్తున్నాడు కదా. ఆ 6 నెలలకు చచ్చేది ఏమిటి అంటే మనం 100 ఏళ్ళకి చచ్చిపోతాం కదా. కానీ 100 ఏళ్ళు 6 నెలలు అంటే ఖచ్చితంగా 6 నెలలు బతుకుతారా? వాళ్ళు బతకరు. కాబట్టి మనం 100 శతమానం భవతి అనుకున్నా 100 ఏళ్ళు బతుకుతామనే నమ్మకం లేదు. ఎప్పుడు చచ్చిపోతామో మనకి తెలియదు. అందుకని సస్తాను అని ఎవడనుకుంటాడో వాడికి బ్రహ్మ విద్య కావాలి. ఎందుకండి, చస్తే ఏముంది, జాతస్య ధ్రువ మృత్యు అని మళ్ళీ చెప్పాడు కదా. మళ్ళీ పుడతావని కూడా చెప్పాడు కదా. ఏం చస్తే నష్టం ఏముంది? మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు, ఏం నష్టం లేదు. అనుకున్న వాడికి బ్రహ్మ విద్య అవసరం లేదు. మరి ఎవడికి కావాలి? పుట్టాన్రా నాయన, ఈ ప్రపంచంలో ఉంటున్నాన్రా నాయన, దీంట్లో నుంచి నేను ఏ రోజైనా కూడా బయటపడకపోతే, అంటే మళ్ళీ కూడా ఇందులోకి వస్తే, ఇప్పుడు ఆల్రెడీ అనుభవిస్తున్నాం కదా. మనం ఏమనుభవిస్తున్నాము? ఆహారం, నిద్ర, భయం, మైథునం. ఈ 4 సామాన్యమే తత్పశుభిర్నరాణం. ఈ జీవరాశులందరికీ ఉన్నది. అట్లాగే మానవ శరీరానికి కూడా ఉంది కదా. ఇది కాక మనిషికి ఒకటి ఎక్కువ ఉందిట. ఏమిటా ఎక్కువ అంటే, వాడి దగ్గర మనిషికి ఒకటి ఎక్కువ ఉందిట. ఆ ఎక్కువ ఏమిటి అంటే, మళ్ళీ జన్మించకుండా చేసుకునే అవకాశం వీడికి ఒక్కడికే ఉంది, ఇంకెవ్వడికి లేదు. మళ్ళీ జన్మించకుండా నాకేమిటండి మార్గము అంటే, ఎవడైతే నిన్ను నీవు ఫలానా అని తెలుసుకుంటావో, అట్లా తెలుసుకున్నవాడు మళ్ళీ పుట్టక్కర్లేదు. ఆ తెలుసుకునే వరకు పుడుతూనే ఉండాలి. మరి పుడితే నష్టం ఏమిటి అంటే, ఇప్పుడు బాగుంది అనుకుంటే నువ్వు మళ్ళీ కూడా పుట్టడానికి ఇష్టపడు. ఈ జన్మ బాగుంది నాకు అని అనిపిస్తే, బాగుంది అనిపిస్తున్నదా నీకు? చాలాసార్లు చస్తే పీడ వదులుతుంది అని నువ్వు అన్నావా లేదా? అంటే ఏమిటి? ఇది ఒక పీడ ఉంది అని, సావు దీనికి పరిష్కారం అని. సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ ఎవరు? వాళ్ళే. అంటే ఏమిటి? సమస్య నుంచి తప్పించుకుపోవడానికి పరిష్కారం చావు అని నిర్ణయించుకున్నాడు. కానీ ఈ సమస్య నుంచి చావు తప్పిస్తుందేమో, కానీ ఇంకో సమస్య మళ్ళీ వస్తుంది. సమస్యలు పుట్టలు ఉన్నాయి. సముద్రం నిండా అలలు ఉన్నాయి. ఒక అల నువ్వు తప్పించుకోగలవేమో, ఇంకో అల వచ్చి కొట్టేస్తుంది. అందులో నుంచి తప్పించుకునేప్పటికీ ఇంకో అల వస్తుంది. కాబట్టి తప్పించుకోవడానికి వీల్లేదు. ఈ సమస్య ఇప్పుడు జీవితంలో ఒక సమస్య, మనకి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి కదా. ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి నీకు ఏదైనా ఉందేమో నాకు తెలియదు కదా. అంటే ప్రతి సమస్యకి నువ్వు చావు పరిష్కారం అంటున్నావు. ఒక్కసారి ఆలోచించు. ప్రతి సమస్యకి చావు పరిష్కారం అని నీవే అన్నావు కదా. ఈ కష్టాలు పడ్డం కంటే చస్తే పీడ వదులుతుంది అని అన్నావు కదా. ఆలోచించు. ఏ సమస్య అయినా సరే, ఏదన్నా నీకు రాని, అది నీకు నీ హద్దులో ఉన్న సమస్య వస్తుందా, నీ హద్దుని మించి సమస్య వచ్చిందా? ఒక సీసాలో ఒక బాటిల్ ఉందనుకోండి, ఆ బాటిల్లో ఎంతవరకు నీళ్లు పోస్తారు?
అంతవరకే పోస్తారు. అది పట్టినంత వరకే నీళ్లు పోస్తారు. బాటిల్ దాటి తెలివిగలవాడు ఎవడు పోయరు కదా. నిన్ను పోసే పని పెడితే సీసాలో పోసే పని, నువ్వు బాటిల్ నిండక ముందే, బిందె నిండక ముందే కొడాయ కట్టేస్తావా లేదా? లేక బిందె నిండి ఇంకా నీళ్లు పారిపోయినాక కట్టేస్తావా? కట్టేయవు కదా. మరి సామాన్యమైన మనిషి నీవే సీసా నిండక ముందే ఎలా బంద్ చేస్తావో దాన్ని నిండకుండా. అంతా తెలిసిన పరమాత్మ నీ సీసాని మించి నీకు కష్టాలు ఎట్లా పెడతాడు అనుకుంటున్నావు? ఒక సీసాలో పట్టినంత దాన్ని ప్రారబ్ధము అంటాం. అది ఎంతవరకు ఉంటే ఎవడు అడ్డం వచ్చినా అది ఖచ్చితంగా అది యాక్ట్ చేసి తీరుతుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అది నేనెక్కడి నుంచో తెచ్చిపెట్టలేదురా నాయన, అది నీ కర్మే నువ్వు తెచ్చుకున్నావు. అదే నీ సీసాలో పోసి పంపించాను. ఇంకా కూడా నా దగ్గర చాలా కర్మ ఉంది అని పరమాత్మ నీ సీసాలో చెప్తున్నాడు. నీ సీసాలో పోసిన కర్మ, నీ సీసా అంటే నీ బాడీ, అది భరించగలిగినన్ని కష్టాలే వస్తాయి. ఎవరికన్నా చెప్పండి, నాకు కష్టం వచ్చింది, నాకు చావే పరిష్కారం కనుక అనుకున్నట్లయితే చావు పరిష్కారం కాదు, ఈ కష్టం పోతుంది. ఎందుకని? కష్టం వచ్చింది, మన ఇంటికి చుట్టాలు వచ్చారు, వచ్చిన చుట్టాలు ఏమవుతారు? పోతారు. మహా అయితే ఇంకో రోజు ఎక్కువ ఉంటారు కదా. మీరందరు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు పర్మనెంట్గా మన ఇంట్లో ఉండరు. అట్లా కష్టాలు కూడా మన దగ్గర ఎప్పటికీ ఉండవు. అట్లా సుఖాలు కూడా ఉండవు. సుఖాలు వస్తేనేమో అవి పోలేదే అని మనమేం అనుకోం. కష్టం వస్తే మాత్రం మీ జీవితంలో, ఎవరి జీవితంలో వాళ్ళు ఆలోచించుకోండి. మనకి అందరి జీవితాల్లో సుఖాలు కష్టాలు వచ్చి ఉంటాయి కదా. కష్టాలు ఎక్కువ వచ్చినాయా, సుఖాలే ఎక్కువ వచ్చినాయి? కష్టాలు కొన్నే వచ్చి ఉంటాయి, సుఖాలే చాలా వచ్చి ఉంటాయి. మనం అందరం స్వీటే బాగా తిని ఉంటాం, కారం ఎప్పుడెప్పుడో తిని ఉంటాం. ఎప్పుడో ఉప్పు మిరపకాయ కనుక కొరికితే, లేకపోతే మిరపకాయ బజ్జీ కొరికితే సుర్రని ఉంటుంది. స్వీట్ ఎన్నిసార్లు తిని ఉంటాం? చాలాసార్లు తిని ఉంటాం, కానీ అది గుర్తుండదు. మిరపకాయ బజ్జీ కొరికి నాలుగు మండిందే, అది గుర్తుంటుంది. అది గుర్తుంటుందని మీరు ఎందుకు చెప్తారండి అంటే, మనం మిరపకాయ బజ్జీ చేతిలోకి తీసుకోగానే ఇది కారం ఉంటుందేమోనని అదంతా పైదంతా తినేసి ఆ మిరపకాయను అక్కడ పెడతామా పెట్టామా? ఎందుకు పెడుతున్నాం? అది ఎప్పుడో మనం కారం ఉన్నదని ఎక్స్పీరియన్స్ చేసాం. ఆ ఎక్స్పీరియన్స్ చేసింది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నది, మధ్యలో కాలం అంతా నీకు సంతోషమే. ఆలోచించు కదా. కానీ దాన్ని మనం గుర్తుపెట్టుకోం. ఎన్నిసార్లు స్వీట్ తినుంటాం, అది గుర్తుపెట్టుకోం. కానీ కదా, లడ్డు తినేటప్పుడు అట్లాగే గుర్తొస్తుందా తీయగా ఉంటుంది అని? మిరపకాయ బజ్జీ తినేప్పుడు గుర్తొస్తుందా రాదా ఇది కారం ఉంటుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే మరణం సమస్య. మనందరికీ మరణం సమస్య. అది మన చేతిలో లేదు. ఎవడైనా చావకుండా డాక్టర్ గారిని అడుగుతాను, డాక్టర్ గారు వీడు అంటే మా వాడు చావకుండా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను డబ్బులు ఇస్తాను, ఆ మాట అనొద్దంటాడు చిరంజీవి ఏదో సినిమా, ఠాకూర్ సినిమాలో అని మనం అంటాం. ఎంత డబ్బులు ఇవ్వగలిగినా ప్రాణం మాత్రం ఎవడు తీసుకురాలేడు. ఒకవేళ బతికిచ్చాడంటే అది డాక్టర్ గొప్పతనం కాదు. నీకు బతికే ఇంకా టైం ఉంటే నువ్వు బతుకుతావు, లేకపోతే మనం పోతాం ఏమ్మా. అందుకని ఎవడురా సాధన చెయ్యాలంటే అందరినీ సాధన చెయ్యమనిలే. నాయనా నీకు మరణం సమస్య, అది నీకు తెలియదు. మరణిస్తాను అంటే తర్వాత అయితే మరణిస్తే ఏముందండి, చాలామంది చెప్తారు రిటైర్ అయినాక చూసుకుందాం, లేకపోతే చచ్చిపోయినప్పుడు అక్కడెక్కడో స్వర్గానికి పోతే అప్పుడు చూసుకుందాం లేరా అని. అప్పుడు చూసుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటే సమస్య కేవలం శరీరానికే ఉంటుంది. నాదికి సమస్య, నేనుకు అసలు సమస్య లేదు.
మరి ఎవరికి వస్తోంది అంటే నాదైన నేనుకు సమస్య. ఏ నాదిని నువ్వు నేను నేను అంటున్నావో కదా, ఏ నాదిని అంటున్నావు నువ్వు? మరి ఎవరు ఉమా అంటే ఎవరంటావు? నువ్వు అంటే ఎవరు? నీ శరీరమే కదా. అర్థమవుతోందా? మరి ఆలోచిస్తున్నావు. నాదైన నేను అంటే నువ్వు ఆలోచిస్తున్నావు. నాదైన నేను ఎవర్రా? నేను నా భార్య వచ్చామని ఎవర్రా అనేది? నాదైన నేనునే. మరి అట్లా క్వశ్చన్ మార్క్ మొహం పెడితే నాకు పిచ్చిలేస్తుంది. ఎందుకంటే నేను రోజు చెప్పే పాఠం సమస్య ఎవరికి అంటే నాది అని అనుకున్నవాడికి. మరి సమస్య నుంచి తప్పించుకోవాలంటే అంటే జన్మం ఎవడికి? నాదికే. మరణం కూడా నాదికే. నువ్వు చచ్చిపోయిన తర్వాత అంటే చచ్చిపోయిన తర్వాత ఈ నాది లేదు నీకు. మరి అక్కడ నువ్వు ప్రయత్నిస్తానంటే వీలు కాదు. అర్థమైందా? అందుకని ఇక్కడే ప్రయత్నించాలి. చావు నుంచి తప్పించుకునేటువంటి మార్గం ఇక్కడే ప్రయత్నించాలి. ఏమ్మా అంటే మనకు సమస్య ఉంది అని తెలీదు. అందుకని సమస్య ఉంది అని డాక్టర్ చెప్పాలి. నాయనా నీకు సమస్య ఉందిరా, నువ్వు ఎప్పుడో చచ్చిపోతావు, ఇప్పుడు చావలేదు కానీ ఎప్పుడో ఒకప్పుడు ఇది నీకు తప్పదురా కదా. అందుకని జాగ్రత్తగా ఉండమని. సాధన ఎవడు చెయ్యాలి అని అడిగితే సమస్య ఎవడికి, ప్రాబ్లం ఎవడికి ఉంటుందో వాడికి సొల్యూషన్ కావాలి. అర్థమైందా? సమస్య పరిష్కారానికి ఉపయోగపడే పరికరమే నీ దగ్గరున్నది. దేంతో నేను ప్రయత్నం చేయాలి అంటే మనస్సు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. నీ బంధానికి నీ మోక్షానికి మనస్సే కారణం. మనం అందరం ఇండియాలో ఉంటాం అనుకోండి, మనకి ఏ వీసా అక్కర్లేదు. ఇండియాలో ఉంటే వీసా కావాలి మనకి? అక్కర్లేదు. ఎందుకని? ఇది మన దేశం. మన దేశం అంటే మన సొంతం. అట్లా మన సొంతం పరమాత్మ స్ప్రేస్. అక్కడి నుంచే మనం వచ్చాం. అక్కడ అంటే మళ్ళీ పైన అనుకోవాకండి. నేను ఊరికే మీకు తత్తంటే మీరు పైన అనుకుంటారు కదా, వాడిని ఇక్కడే చూపిస్తా. ముందు ఇప్పుడు మాత్రం అక్కడి నుంచి వచ్చాం. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి కదా. పాదోస్య విశ్వాభూతాని, ఈ ప్రపంచంలో ఉండే ప్రాణులందరూ ఒక పావు, 1/4. వీళ్ళందరూ చచ్చేవాళ్ళు. అందుకని ఈ శరీరం ఈ లోకాన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకం అంటే మృతి చెందే లోకం. త్రిపాదస్య అమృతం దివి, 3 భాగాలు ఉన్నటువంటిది అమృతత్వాన్ని, చావు లేనటువంటి స్థితి. వాళ్ళని దేవతలు ఏదో మనం పేర్లు పెట్టుకుంటున్నాం. వాళ్ళు చావు లేని వాళ్ళు, మనం చచ్చిపోయేవాళ్ళం. మరి ఈ సంగతి మీకు ఎవరు చెప్పారండి? మీరే కల్పించుకొని చెప్పేస్తున్నారా? రామనాథం గారు మీరు కలిసి వీళ్ళకి చెప్పి పారేద్దాంలే అనుకుని చెప్తున్నారా అంటే కాదు. భగవద్గీతే చెప్పింది. ఏమ్మా భగవద్గీత ఏం చెప్పింది అంటే మధ్యే తిష్టంతి రాజసాహ అంది. భగవద్గీతలో ఉంది, వెతుక్కోండి. మొత్తం త్రిగుణాలతో కూడినటువంటి పరమాత్మ, అవ్యక్తమైన శక్తి 3 గుణాలుగా వ్యక్తమైంది. అది మీకు తెలుసు కదా. అందులో సాత్వికాంశ అధికంగా ఉన్న వాళ్ళందరూ దేవతలు, వాళ్ళకి అవసరం లేదు. రాజసికాంశ అధికంగా ఉన్న వాళ్ళం మనం. రాజసికాంశ అంటే అర్థం ఏమిటంటే మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. మన మనస్సు ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోదు. దాని పని ఏమిటి అంటే ఏదో ఒకటి చెయ్యాలి అని. మనం అందరం నటిస్తాం కానీ చిన్న పిల్లల్ని చూడండి మీరు, వాళ్ళు ఒక్క క్షణం కూడా ఊరికే కూర్చోరు. ఏం చేస్తుంటారు? అది పనికొచ్చేదే పనికి రాందే వాళ్ళకి అక్కర్లే, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మన మనస్సు కూడా మీరు పైకి ఫిజికల్గా వర్క్ చేయటం లేదు కానీ మనస్సు మాత్రం మీరు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, ఖాళీగా ఒక్క క్షణం కూడా ఉండదు కదా. అది రాజసం అంటే, రాజస గుణం అంటే అది. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది.
ప్లాన్స్ వేస్తూ ఉంటుంది, ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. కొన్ని చేయగలదు, కొన్ని చేయలేదు, కానీ ప్లాన్ మాత్రం వేసుకుంటూనే ఉంటుంది, ప్లాన్ చేసుకుంటూనే ఉంటుంది. ఎవరి మనస్సు అయినా ఖాళీగా అయితే కూర్చోరు. ఏమ్మా, కింద తమోగుణం అధికంగా ఉన్నవాళ్ళు రాక్షసులు. ఎవడికి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే మధ్యలో ఉన్నవాడికే అవకాశం ఉంది. చివరి వాడికి ఇంకా అవతలికి పోవడానికి ఇంకేం లేదు. వీడికి పైకి రావడానికి అవకాశం లేదు, వీడి ఇటు పోవాల్సిందే. రాక్షసులు తమోగుణం వాళ్ళు చివరి వాళ్ళు, వీళ్ళు మొదటి వాళ్ళు, మధ్యలో ఉంది మనమే. కాబట్టి మనకి ప్రయత్నం చేస్తే వీళ్ళు కావడానికి, ప్రయత్నం చేయకుండా ఉంటే పడిపోతే వీళ్ళు కావడానికి మనకు అవకాశం ఉంది. అందుకని మధ్యే తిష్టంతి రాజసాహ అని చెప్పింది భగవద్గీత మనకి మాత్రమే. ఎందుకంటే ఎవడు సాధన చెయ్యాలి అంటే మనమే సాధన చెయ్యగలం. ఆ చేసేటువంటి అవకాశం ఎవరికి ఉంది? మనుష్యులకి, మనకి మాత్రమే ఉంది. మనలో ఎవరికి ఉందంటే ఇప్పటి వరకు మనం చాలా జన్మలు ఎత్తొచ్చాం, బహునాం జన్మనాం, అంతే కదా, చాలా జన్మలు ఎత్తొచ్చాం. ఆ చాలా జన్మల్లో మనకి వెన్నెముక అడ్డంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళందరినీ తిరియక్కులు అనాలి. అడ్డంగా ఉన్నటువంటి వాళ్ళు, పశుపక్షాదులన్నిటికీ వెన్నెముక అడ్డంగా ఉంటుంది. వెన్నెముక నిలువుగా ఉండి బ్రహ్మకమలం తెరుచుకునేటువంటి అవకాశం కేవలం మనిషికి ఉంది. మనం అందరము భారతదేశంలో పుట్టాం కాబట్టి మనకు వీసా అక్కర్లేదని చెప్పాను కదా. మనం అమెరికా వెళ్ళామనుకోండి, వెళ్ళాలి అని అన్నప్పుడు మనం అమెరికన్ ఎంబసీకి వెళ్ళాలి ముందు వీసా కోసం, వెళ్ళాలి కదా. అంటే వాడు అమెరికా వాడు మనకి మా ఊరికి రండి అని మనకు వీసా ఇవ్వాలి, లేకపోతే మనం వెళ్ళడానికి లేదు. అందులో ఉన్నవాడు మనవాడు ఉండడు, వాళ్ళవాడు ఉంటాడు. ఎందుకంటే వెళ్ళేది వాళ్ళ కంట్రీకి కాబట్టి వాడు వీసా ఇస్తేనే మనం పోవాలి, లేకపోతే మనకు ఫ్లైట్లో టికెట్ ఇవ్వడు. వాడు వీసా ఇవ్వాలి. వాడెవడు అంటే మర్త్యలోకంలో ఆల్రెడీ ఉన్న మన అమ్మా నాన్న. మన అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మనకు వీసా ఇవ్వాలి, మనం ఆ లోకంలో నుంచి ఈ లోకానికి రావడానికి. వీసా ఇచ్చేటప్పుడే మనం వీసా తీసుకుని అమెరికాకి వెళతాం అనుకోండి, అక్కడ దిగంగానే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు I-94 అని ఒక కాగితం ఇస్తారు. మనకి వీసా 6 months ఉండొచ్చు, కానీ ఒక పేపర్ ఇస్తాడు. ఈ పేపర్ని నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టుకో. ఆ I-94లో ఏముంటుందంటే తిరిగి నీవు రిటర్న్ ఎప్పుడు అవ్వాలో ఆ డేట్ ఉంటుంది. అంతవరకు మా కంట్రీలో ఉండొచ్చు, అది దాటితే నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళిపోకపోతే నిన్ను మేము పట్టుకుంటాం, మేము అరెస్ట్ చేసి నిన్ను జైల్లో పెడతాం. ఆ పేపర్ని నీ పాస్పోర్ట్కి అంటిస్తాడు వాడు. అర్థమైందా? అంటే మనం ఎప్పటి వరకు ఇక్కడ ఉండాలో పాస్పోర్ట్లోనే ముందే అట్లా అంటించుకుంటేనే మనం లోపలికి ఎంట్రీ అవుతాం. ఎక్కడికి? వేరే కంట్రీ. అట్లా ఈ ప్రపంచం అనే దాంట్లోకి వచ్చేటప్పుడు మనకు అటువంటి I-94 ఇచ్చి పంపించాడు. ఎందుకంటే మన ఎంట్రీ డేట్ ఉంది. ఎంట్రీ డేటు నేను పుట్టినరోజు, నా ఎగ్జిట్ డేటు నేను మరణించే రోజు. అది ఎక్కడ ఉంటుంది అంటే నా దగ్గర ఉన్న I-94లో ఉంటుంది. ఆ తర్వాత ఉండడానికి వీల్లేదు. అంటే నువ్వు ఎన్నాళ్ళు ఈ ప్రపంచంలో ఉండాలో, ఈ మర్త్యలోకంలో నువ్వు ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళ వీసా నీకు ఈ దేశం వాడు నీకు ఇచ్చాడు. ఈ దేశం వాడేవాడు? మీ అమ్మా నాన్న. లేకపోతే ఇక్కడికి రావడానికి వీల్లేదు. మీ అమ్మా నాన్న ఇస్తేనే ఈ కంట్రీకి వస్తున్నావు. అంటే నీ ఎగ్జిట్ డేట్ కూడా ఫిక్స్ అయి ఉంది. అక్కడైతే మన పాస్పోర్ట్కే అంటించాడు కాబట్టి మనకు తెలుసు. ఇక్కడ కూడా మన పాస్పోర్ట్కే అంటించాడు. ఇదిగో పాస్పోర్ట్, ఇది నా దగ్గర ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో నేను తిరగచ్చు. ఈ ప్రపంచంలో ఇది అంటే ఎవరు?
ఈ శరీరం నా దగ్గర ఉన్నప్పుడు ఈ దేశంలో నేను తిరగచ్చు. ఇది ఎప్పుడు నన్ను వదిలిపెడుతుందో అంటే నేను దీన్ని వదిలిపెడతానో అప్పుడు దీన్ని ఇక్కడ ఉండనియరు, దీన్ని తీసుకెళ్ళి పంపించేస్తారు కదా. అర్థమవుతుందా? అంటే మన దగ్గర ఏముందంటే ఆ I-94 అనేటువంటిది ఒకటి ఉంది మన దగ్గర, ఒక టికెట్. ఆ టికెట్ మన మనస్సు. దాన్ని అది చూపించకపోతే మనకు రిటర్న్ రానియ్యడు. నువ్వు అది ఇవ్వాలి. టికెట్ నీకు రిటర్న్ టికెట్, ముందు నీకు రిటర్న్ టికెట్ లేకుండా అసలు ఎంట్రీ కానివ్వడు. రిటర్న్ టికెట్ ఉన్నా కూడా నువ్వు మళ్ళీ నువ్వు నా కంట్రీకి నేను వెళ్ళిపోతున్నా అన్నా అనుకో, నీ I-94 ఏదైనా అడుగుతాడు. అందుకని దాన్ని పిన్ చేసి ఇస్తాడు మనకి, జాగ్రత్తగా పెట్టుకో, పోగొట్టుకుంటే మళ్ళీ నువ్వు ఈ కంట్రీ నుంచి వదిలిపెట్టి పోలేవు అని. అటువంటిది మన మనస్సు. మన దగ్గర వాడు I-94 ఇచ్చాడన్నానే అది మనస్సు. ఆ మనస్సే నిన్ను ఆ ప్రపంచంలోంచి ఇక్కడికి తెచ్చింది. ఆ మనస్సే ఇక్కడి నుంచి మళ్ళీ నిన్ను తీసుకుపోయేది. అర్థమైందా? అంటే ఆ మనస్సు ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర ఉంది. I-94 నా దగ్గరే ఉండాలి. నేను అమెరికాలో ఎక్కడన్నా తిరగని నా పాస్పోర్ట్ కంటుకొని అది ఉంటుంది. అది ఉంటేనే నేను మళ్ళీ వెళ్ళగలను. అటువంటిది నా దగ్గర ఉంది. అంటే I-94 నేను తీసుకుపోతోంది. వేరేది నీ సొంత ఊరికి వెళ్ళాలంటే నువ్వు ఇప్పుడు సొంత ఊరు కాదు, ఇప్పుడు మనం వచ్చింది పరాయి ఊరు. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే అది మనది అనుకుంటాం. దాంట్లో ముందుగానే మనకి ఏం రాస్తాడంటే, మనకి వీసా ఇచ్చేటప్పుడే వాడు ఏం రాస్తాడంటే, ఈ కంట్రీకి నువ్వు చూడడానికి మాత్రమే వస్తున్నావు, ఈ కంట్రీలో నువ్వేదన్నా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించడానికి కాదు, డబ్బులు సంపాదించే వాడికి వేరే ఇస్తాడు. ఈ వీసాలో ఈ మాట ఉండదు. ఇక్కడ నువ్వేమీ సంపాదించడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా సంపాదించినా మా దేశంలోనే వదిలిపోవాలి. నీ దేశాన్ని తీసుకుంటే కస్టమ్స్ వాడు పట్టుకుంటాడు. అర్థమైందా? మరి ఇక్కడ మనం సంపాదించిన డబ్బుని ఇక్కడే వదిలిపెడుతున్నామా, తీసుకెళ్తున్నామా? ఏమీ తానీయడు. నువ్వు ఎట్లొచ్చావో అట్లా వెళ్ళిపోమంటాడు. అర్థమైందా? ఏమ్మా? ఆ ఎక్విప్మెంట్ ఏముంది నీ దగ్గర అంటే మళ్ళీ తిరిగి నీ దేశానికి వెళ్ళగలిగినటువంటి సాధన ఏముంది అంటే మన దగ్గర మన మనస్సు. మనస్సు అనే సాధనతోనే నువ్వు అక్కడికి చేరాలి. కాబట్టి నువ్వు సాధన ఎక్కడ ఎవరు చెయ్యాలి? నీ శరీరంలో ఏ భాగం చెయ్యాలి? మనస్సు అనే చేయాలి. నీ శరీరం అంతా ఉన్నా కూడా అది ఆ దేశానికి వెళ్ళటానికి వీలు లేదు. కాబట్టి సాధన చేయాల్సింది కేవలం మనస్సు. మనస్సు లేకపోతే సాధన చేయలేవు. ఏ మనస్సు సాధన చేసి పరమాత్మ దగ్గరికి వెళ్ళగలదు? ఏ మనస్సు ఈ ప్రపంచంలో ఉండడానికి మనకు పనికొస్తుంది? మన మనస్సు ఒకటే, అది రెండు రకాల పని చేస్తుంది. ఒకదాన్ని సవికల్పమైన మనస్సు, ఇంకొక దాన్ని నిర్వికల్పమైన మనస్సు అంటారు. సవికల్పమైన మనస్సు బొమ్మ బొరుసు అని ఉంటాయి మనకి. రూపాయి నాణ్యానికి బొమ్మ బొరుసు ఒక రూపాయి నాణ్యానికి ఉంటాయి. ఒక దాని మీదేమో నంబర్ ఉంటుంది. అది రూపాయ, 2 రూపాయల, 10 రూపాయల. ఒకవైపు మాత్రమే దాని వాల్యూ ఉంటుంది కదా. ఒకవైపు ఒట్టి బొమ్మ ఉంటుంది. ఒకటి బొమ్మ, ఒకటి బొరుసు, అంతే కదరా. చూడండి, ఇక ఈ 2 రూపాయలు అని ఉందిలే. దీని మీద ఒక దాని మీద నంబర్ ఉంటుంది, ఒక దాని మీద ఒక బొమ్మ ఉంటుంది. ఈ బొమ్మ ఏం చెప్తోందంటే ఏదేదైతే సాధించదలుచుకున్నామో అది ఇది చెప్తుంది, నంబర్ చెప్తుంది. అంటే దీని వాల్యూ ఎంత అంటే 5 రూపాయలు, 1 రూపాయో, 2 రూపాయలు. దీని వాల్యూ కాయిన్ ఇదే, కానీ ఈ ఉన్న అంకె ప్రకారం ఈ ప్రపంచంలో సాధించేవన్నీ. ఇది సవికల్పమైన మనస్సు, ఇది నిర్వికల్పమైన మనస్సు. అంటే అన్ని నాణ్యాలకి ఇదే బొమ్మ ఉంటుంది. నిర్వికల్పమైన మనస్సు, దానికి వికల్పం కాలే. ఇదేమిటండి కొత్త మాటలు కదా, సవికల్పం నిర్వికల్పం అని 2 పదాలు మీరు చెప్తున్నారు అంటే, మీరు హాయిగా కూర్చున్నప్పుడు
మీరేమి ఆలోచించినప్పుడు మీరు నిర్వికల్ప స్థితిలోనే ఉన్నారు. అసలు అట్లా ఉండనివ్వదు. వెంటనే ఒక ఆలోచన వచ్చేస్తుంది. మీరే గమనించండి, ధ్యానం అంటే ఇదే. మీరు కూర్చుని ఆలోచించండి, వెంటనే ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఆలోచన రాగానే దాని తాలూకు బొమ్మ వెంటనే కనిపిస్తుంది. అది లేచి చెయ్యి పని అని నిన్ను వెంటబడుతుంది. అది వెంటబడ్డప్పుడు నీ శరీరం లేస్తుంది. అంతవరకు నువ్వు కూర్చునే ఉంటావు. ఉండు, పని చెయ్యాలి అని లేస్తున్నావు కదా. ఆ ఆలోచన వచ్చింది, మీరు గమనించండి. అది ఆ పని అయిపోతూనే మళ్ళీ అది సైలెంట్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు నిర్వికల్ప స్థితిలో ఉంటున్నావు. ప్రతిరోజు ప్రతి మనిషి నిర్వికల్పంలో ఉంటూనే ఉన్నాడు, కానీ వాడికి తెలియదు. సవికల్పంలో ఉన్నది వాడికి తెలుసు. సముద్రం ఎప్పుడూ నిస్తరంగంగా ఉంటుంది, దానికి అలలు ఉండవు కదా. అలలు కొంత భాగంలోనే ఉంటాయి. చూడండి, గమనించండి, ఎక్కడ ఒడ్డు ఉంటుందో అక్కడ అలలు ఉంటాయి. సముద్రం ఎంత పెద్దది, ఆ పెద్ద సముద్రంలో ఈ అలలు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. అట్లా నీకు కూడా నువ్వు నిర్వికల్ప స్థితిలోనే ఎక్కువ టైం ఉంటావు, సవికల్పంలో చాలా తక్కువ టైం ఉంటావు. కానీ నీకు తెలియదు. నీకేం తెలుస్తుందంటే నీకు వచ్చిన ఆలోచనలు, అవి చేసే పనులు, అదే తెలుస్తుంది. నిర్వికల్ప స్థితిని నువ్వు గమనించలేవు. అర్థమవుతోందా? మన దగ్గర ఉన్నది ఎక్విప్మెంట్ ఏముంది అంటే మనస్సు ఉంది. మనస్సు ద్వారానే, కళ్ళ ద్వారా, శరీరం ద్వారా నువ్వు ఆత్మను తెలుసుకోవడానికి వీల్లేదు. మనస్సు ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. ఏ మనస్సు అయితే నిన్ను ప్రపంచం వైపు లాగి బహిర్ముఖం చేసి ఈ సంసార బంధాలన్నీ నీకు కలిగిస్తున్నదో, అంటే అది నీ దగ్గర ఉంది అని చెప్పడానికి, ఆ మనస్సే నిన్ను పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళగలదు. లేకపోతే నీకై నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అంటే పరమాత్మ ఎక్కడో ఒక లొకేషన్లో ఉంటే నాకై నేను వెళ్ళాలా అండి అని అడిగితే కాదు కాదు, ఆ పరమాత్మ నీ దగ్గరే ఉన్నాడు. ఈ ప్రపంచ భావన నీ దగ్గరే ఉంది. చూడండి, మీకు ఆలోచన రాకముందు మీరు నిర్వికల్ప స్థితిలో ఉన్నారన్న, అది ఎక్కడ ఒక కైలాసంలో, వైకుంఠంలో ఉందా? మీ దగ్గరే ఉంది కదా. అంటే మీ దగ్గరే పరమాత్మ ఉన్నాడు, మీ దగ్గరే ప్రపంచం ఉంది. ప్రపంచం వేరే, పరమాత్మ వేరే లేడు. రెండూ కలిసి ఒకచోటే ఉన్నాయి. నిజంగా అవి రెండు కాదు, ఒకటే. ఒకటేమో నీవు, ఇంకోటి నీ ఆభాస. ఒకటి నువ్వు దీపపు కాంతి కదా, ఆ మిగిలింది నీ నీడ. నీ ఒక దీపం, ఒకటి కాంతి. అర్థమవుతోందా? ఎవరికైనా తప్పించుకోవడానికి సాధ్యం కాంది మరణం. ఏదైనా తప్పించుకోగలడు, కానీ మరణాన్ని మాత్రం తప్పించడానికి. దొంగవాడు చంపుతానంటే బీరువా తాళాలు ఇచ్చేస్తాం. ఎవరు సాధన చెయ్యాలి అంటే పూర్ణత్వం ఉన్నవాడు పురుషుడు సాధన చెయ్యాలి. పురుషుడు అంటే స్త్రీ చెయ్యకూడదా అని కాదు. పూరయిత్వాహతు పురుష. ఎవడైతే కంప్లీట్ మనిషిగా ఉన్నాడో, కంప్లీట్ మనిషి ఏమిటండి అంటే, ఒకడు మనిషి ఆకారం పొందిన రాక్షసుడు. ఆకారం మనిషి ఉంటుంది, వాడు రాక్షసుడుగా ఉంటాడు కదా. అంటే ఏమిటి? లోపల రాక్షసుడు, పైకి ఆకారం మనిషి. అలాంటి వాడికి ఇది సాధ్యం కాదు. ఎవడైతే మనిషిగా ఉంటాడో వాడికి ఇది సాధ్యం. మనిషి ఉండాలి. ఏమ్మా అంటే ముందు మనిషిగా నువ్వు ఉన్నావో లేదో చూసుకో. నేను మనిషిగా ఉన్నానా లేదా అని పరీక్షించుకోవాలంటే మనిషి అయితే ఎవరికైనా సహాయపడాలి కదా. తనకు తానుగా అన్నీ నాకే కావాలి అని అనుకోకూడదు కదా. స్వార్థం అంటాడు, స్వార్థం ఉండడానికి వీల్లేదు. పరార్థం. మనిషి అయిన వాడు ఇతరుల కోసం బతకాలి కదా. అలాంటి వాడు ముందు, అటువంటి వాడివి మనిషివా, నువ్వు మనిషివి కాదా అని ముందు చూసుకో. సరే, కళ్ళు ముక్కులు చెవులు నోరు ఉంటే మనిషివి కాదు. నీ ఆలోచనలన్నీ నీ వరకే ఉన్నాయా? ఎవడి గురించి అయినా ఆలోచించ. ఎవడి గురించి అంటే నేను ఇష్టపడ్డ నా ఫ్రెండో, నా ప్రేయసో, నా ప్రియుడో, వాని గురించి నేను బాగా ఆలోచిస్తానండి.
కాదు నాయన. ఎవరి నుంచి నువ్వు తీసుకుంటున్నావో, ఎవరి నుంచి తీసుకుంటున్నావు? మనం సమాజం నుంచి తీసుకుంటున్నాను రా. ప్రతిదీ నీకు సమాజం నుంచే రావాలి. సమాజం నాకేం చేసిందండి, నేనేం చేయలేదు, నేనే చేసుకున్నాను, మా అమ్మే చేసింది, మా నాన్నే చేశాడు. నీ అమ్మ నాన్న చేయలేను. ఆయన చిన్న పిల్లవాడుగాను పడుకున్నప్పుడు నీకు తెలియకుండా బట్టలన్నీ పాడు చేస్తున్నప్పుడు ఆ రోజు ఓ చాకలివాడు నీ బట్టలు ఉతకాలి. నీకు రోగం వస్తే ఒక డాక్టర్ నీకు మందు పోయాలి కదా. నీకేమీ తెలియకుండా ఉంటే ఒక టీచర్ నీకు చదువు చెప్పాలి. వీళ్ళంతా సమాజం కదా. ఎవడో ఒక గౌండా నీకు ఇల్లు కట్టిస్తే నువ్వు ఆ కొంపలో ఉంటావు, లేకపోతే ఎండబడి చస్తావు. సమాజం అనేది నీకు చాలా చేసింది. నాకేం చేయలేదు అంటే ఏం చేయదు. అసలు చాలామంది పిల్లలు కూడా తల్లిదండ్రులు అడుగుతుంటారు, నాకేమి ఇచ్చావు? నీ శరీరం అంతా ఇచ్చింది వాళ్ళే కదా. లేకపోతే నీకు రక్తానికి కూడా గతి లేదు. ఇప్పుడు కూడా ఏ యాక్సిడెంట్ అయ్యి కదా ఒక పావు లీటర్ రక్తం పోయిందనుకో, మళ్ళీ ఇంకోటి రక్తం ఇస్తేనే నువ్వు బతుకుతావు. నువ్వు రక్తం తయారు చేసుకోలేవు. అవునా కాదా? సొసైటీ నీకు ఏమి ఇయ్యలేదు, అమ్మా నాన్న ఏమి ఇయ్యలేదంటే నీ శరీరం అంతా అమ్మా నాన్న ఇచ్చిందే. కానీ నీకు అది ఆలోచించేది లేదు. నువ్వేమిస్తున్నావో ఆలోచించు. అది నాకేమిచ్చింది అని అడిగే ముందర నువ్వు సొసైటీకి ఏమి ఇచ్చావు? ఏమి ఇయ్యవు. అన్నీ నువ్వే దాచుకుంటావు. అప్పుడు నువ్వు మనిషివే కాదు. కాబట్టి నీకు పరమాత్మను తెలుసుకునే అధికారం లేదు. అంతేరా? ఎందుకు చెప్తున్నాడు? ప్రపంచానికి నువ్వేమి ఇయ్యలేకపోతే ప్రపంచం నుంచి తీసుకునే అధికారం నీకు ఉండదు. తెలుసుకోండి. ప్రపంచం అంటే సమాజం. నీ కులం వాళ్ళే కాదు, అందరూ ప్రపంచమే. ఏమ్మా, ప్రాణులందరికీ వాసనా జ్ఞానం మాత్రమే ఉంటుంది. ఇది మీకు అందరికీ తెలుసు కాబట్టి అంత చెప్పక్కర్లా. వాటికి వివేకం లేదు. వెన్నెముక అడ్డంగా ఉంటుంది. మనిషికి ఒక్కడికే నిటారుగా వెన్నెముక ఉండి బ్రహ్మకమలం వికసించి ఉంటుంది. అది వికసించేటట్లుగా పసిబిడ్డ తల మీద పునక మీద మన పెద్దలు ఆముదం పెడతారు. పుట్టిన బిడ్డకి ఇక్కడ చూడండి చాలా మెత్తగా ఉంటుంది. క్రమంగా ఇదేమైపోతుంది? బాగా గట్టిపడిపోతుంది. చూడండి చిన్నప్పుడు ఎట్లుంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. వాడికి అసలు ఈ ప్రపంచం గురించి అటువంటి భావమే లేదు. మెల్లమెల్లగా వాడు పెద్ద అయ్యే కొద్దీ మనకు బాగా గట్టిపడిపోయింది. ఎవరు వాడు చూసుకోండి. ఏమ్మా, బుద్ధి వికసించి ఆలోచించగల ఉత్తమాంగము మనిషికే ఉంటుంది. తల మనిషికే ఉంటుంది. అయితే వాటన్నిటికీ తల లేదా అంటే తల ఆకారమైన తల ఉంటుంది, కానీ ఆ తలలో ఏమీ ఉండదు. మెదడు ఉండదు. ఏముండదు అంటే ఆహారము, నిద్ర, భయం, మైథునం అవన్నీ చేయటానికి కావలసినంత శక్తి ఆ శరీరాలకు ఉంటుంది. కానీ మనిషికి మాత్రం ఇంకా ఒకటి వివేకం అనేటువంటిది ఎక్స్ట్రా ఉంటుంది. అందుకే వివేక చూడామణి అని ఒక పుస్తకం రాశారు ఒక మహానుభావుడు, మాధవాచార్యులు. ఎందుకు అది వివేక చూడామణి అని ఎందుకన్నారంటే, ఏ మనిషి అయినా నాకు అసలు ఏమీ సొమ్ములు లేవనుకోండి, నేను ముందు ఏం చేయించుకుంటానంటే చెవులకు 2 కమ్మలు చేయించుకుంటాను. ఫస్ట్ మనిషి చేయించుకునేది ఏమిటి? చెవులకి కమ్మ. అంటే చెవులకి ముందు పెట్టుకుంటా, ముక్కుకు పెట్టుకుంటా. ఇంకా నాకు కొంచెం డబ్బులు ఉంటే మెడలోకి ఒక చిన్న గొలుసు చేయించుకుంటా. ఇంకా నాకు కొంచెం డబ్బులు ఉంటే చేతికి 2 గాజులు చేయించుకుంటా. ఏమ్మా, నాకు ఇంకా చాలా డబ్బులు ఉంటే ఒక్కొక్క నగా చేయించుకుని ఆఖరికి నేను తల్లో పెట్టుకుండేది ముందు రాకిడి చేయించుకుంటామా? ఎందుకని? ఇవి మినిమం నగలు. వివేకం అనేది ఒక చూడామణి. ఫైనల్గా నీవు వేయించుకుండే నగ అది. అందుకనే వివేక చూడామణి అన్నారు. ఈ పుస్తకాలన్నీ చదివితే లాభం లేదురా, ఫైనల్గా అది చదువు. అంటే అది చదివితే ఇంకా నీకేం అక్కర్లే. ఆఖరిలో మనం రాకిడి, జడబిళ్ళ, జడకుచ్చులు అన్నీ చేయించుకుంటాం. ఇవన్నీ ఉన్న తర్వాత కదా. ఎంత ఆలోచించి పేర్లు పెడతారో చూడరా. మనం కూడా అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అని పెట్టాం.
పరిప్రశ్న. నీ లోపల ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, నువ్వెవరిని అడగలేవు, అందుకని అడుగుతున్నావు. వివేకం అనేది మనిషికి ఆఖరిలో కలగవలసింది. అంటే ఆఖరి అంటే బహునాం జన్మనాం, అంతే, చివరిలో నీకు అది రావాలి. ఆ వివేకం ఏం చేస్తుంది అంటే చూడు, శరీరంలో ఏ అవయవం పోయినా డాక్టర్ మనిషిని బతికించగలడు. ఏ అవయవం పోయినా, గుండె తీస్తే గుండె కూడా పెట్టగలడు. గుండెలు తీసిన బంట అంటారు చూడండి. అంటే కార్డియాలజీ, గుండె తీసి గుండె పెట్టి ఇంకోటి గుండె వీడికి పెట్టి కూడా బతికించగలడు డాక్టర్. తల పగిలితే డాక్టర్ కూడా ఏం చేయలేడు. అందుకనే ఉత్తమాంగం అన్నారు తలని. ఈ తలను రక్షించుకోవడం కోసమే హెల్మెట్ పెట్టుకోమన్నారు మిమ్మల్ని. సవికల్పమైన ప్రపంచాన్ని, నిర్వికల్పమైన పరమాత్మను దర్శించగల మనస్సు మనిషికి ఒక్కడికే ఉంది. శంకర భగవత్పాదులు వివేక చూడమ్మ ఎక్కువ వచ్చింది. వివేక చూడామణిలో మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం. ముముక్ష అంతవరకు మనం బుభుక్షువులం. బుభుక్షువు అంటే కేవలం భోజనం చేయడం, దానికి సంబంధించిన పదార్థాలే సహకరించుకోవడం. మనం చేస్తున్నది ఏమిట్రా, నేను డబ్బులన్నీ కూర్చుకుంటున్నా అంటే ఎందుకు చేస్తున్నావు? తినటానికే, రకరకాల తిండి, ఆ తిండి నీకు కావలసిన వాళ్ళకి పెట్టుకోవడం కోసం, అంతకు తప్ప ఏం లేదు. మనం అందరం చేస్తున్న పని ఏమిటి? మనం తినాలి, మనకు కావలసిన వాళ్ళకందరికీ అది పెట్టాలి. ఆ పెట్టడం కోసం తప్పే చేస్తావో, అబద్ధోవా సుబద్ధోవా ఏమన్నా చెయ్యి. కుంతిపుత్రో వినాయక, కుంతి కొడుకు వినాయకుడు అని చెప్పి అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదించు. అది అన్యాయం కదురా. మనం చేస్తున్న పని అంతా అదే. ఎందుకు చేస్తున్నామంటే ఎవరికీ తెలియదు. ఎందుకు చేస్తున్నారమ్మా చెప్పండి? ప్రతివాడు తన కోసం, తన సంసారం కోసం. అప్పుడు ఏమైంది? ముగ్గురు కలిస్తే ఏమైనారు? మళ్ళీ మూడే వచ్చినాయి. ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ధనేషణ ముందు కావాలి, ఎందుకంటే దారాపుత్రాదుల కోసం. ఇంకెవ్వరికి ఏం అక్కర్లేదు కదా. తెలిసినవాడు అదే పనే, తెలియనివాడు అదే పనే. మనుష్యత్వం, ముముక్షుత్వం. ముముక్ష అంటే ఇందులో నుంచి బయటపడాలి అనే కోరిక నీకుంటే దాన్ని ముముక్ష అనాలి. ఆ కోరిక ఉన్నవాడు మాత్రమే మహాపురుషుడి దగ్గరికి వెళ్ళాలి. ఏ కోరిక ఉన్నవాడు? నాకు రోగం వచ్చింది, నా రోగం నుంచి నేను బయటపడాలి అన్నవాడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. మనం అందరం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా? వెళ్ళం. ఎవడికి జబ్బు చేసిందని అనిపిస్తుందో వాడు మాత్రమే డాక్టర్ దగ్గరికి పోతాడు. వీడు కూడా ఎవరికైతే ముముక్ష, ఇది బంధం, ఇందులో నుంచి నేను బయటపడాలి, నాకు ఇది అవసరం లేదు అని ఎవడికి అనిపిస్తుందో వాడు మాత్రమే వెళ్ళాలట. మానవ శరీరం అందరికీ వచ్చింది కదా. ముముక్షత్వం అందరికీ ఉండదు. సాధన ఎవడు చేయాలి అని అడిగాడు. ఎవరికైతే ఆ బంధం ఉన్నది అని తెలుస్తుందో వాడు బయటపడాలని ప్రయత్నిస్తాడు. నాకు బంధమే లేదు, నాకు ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది, బాగున్నాను అనుకుంటే బయటికి పోక్కర్లే. మన గదిలో మనకి ఉక్కబోస్తే మనం బయటికి పోతాం. ఎవడు బయటికి పోతాడు రా? గదిలో చాలా బాగా ఏసీ ఉందనుకో, ఎవడైనా బయటికి పోతాడా? పోడు. గాలి బయట ఉంది అంటే నీకు గాలి పీల్చడానికి నాకు ఇక్కడ లేదు అని అనిపించినప్పుడు మాత్రమే బయటికి వెళ్తాం. దాన్ని ముముక్ష అంటాడు. ముముక్ష అంటే ఈ ప్రపంచంలో నాకు బంధమే ఉంది. చూడండి, బంధం అంటే ఏమిటి? రెస్పాన్సిబిలిటీ. నీకేదో నీకు బాధ్యత ఉంది అనుకుంటావు, అసలు నీకు నిజంగా బాధ్యత లేదు. నీ బాధ్యతే నీకుంది, కానీ నువ్వేం చేస్తున్నావు? అన్నీ అంటించుకున్నావు కదా. ఊరికే ఈత కొట్టరా అంటే ఈత మొదట రాకపోయినా మెల్లమెల్లగా చేతులు కొట్టుకుంటుంటే కొంతకాలానికైనా నీకు ఈత వస్తుంది. నువ్వు కనుక 2 బండరాళ్ళు నడుముకు బాగా గట్టిగా కట్టేసుకుని ఒక 5 కేజీల రాయి కట్టుకొని, నడుముకి 5 కేజీల రాయి ఉంటుంది కదా, అది కట్టుకుని కనుక నీళ్ళల్లో దిగావనుకో, నువ్వు ఎంత ఈత కొట్టినా నువ్వు ఈత కొట్టలేవు.
కదా. అర్థమవుతోందా? ఎవడికి వాడికి ప్రపంచం నీకు బంధం లేదు. ఎవడికి వాడికి ప్రపంచం నిన్ను బాధించటల్లా. నువ్వు వేసుకున్నటువంటి అడిషనల్ బరువులు ఉన్నాయే అవి నిన్ను బాధిస్తున్నాయి. అవి నువ్వు వేసుకున్నవి, పరమాత్మ నీ మీద వేయలే. ఎవడన్నా పెళ్ళి నువ్వు చేసుకున్నావా వాడు చేశాడా? నువ్వే చేసుకున్నావు. పిల్లల్ని నువ్వు కన్నావా వాడు కన్నాడా? నువ్వే కన్నావు. నువ్వు కనే ఉండవు. కర్తవ్యతా బుద్ధి అంటారు దాన్ని. కర్తవ్యతా బుద్ధి అది నిన్ను బాధిస్తోంది. ఇది నేను చేయకపోతే ఎట్లా, అది నేను చేయకపోతే ఎట్లా, నేను సంపాదించకపోతే ఎట్లా, వాళ్ళకి పెట్టకపోతే ఎట్లా, వాళ్ళన్నీ సొమ్ములు వేసుకున్నారే నేను వేసుకోకపోతే ఎట్లా. ఇవి నీ కర్తవ్యతా బుద్ధి. అది ఏమిటో అనుకుంటారేమో, అందుకు చెప్తున్నా నేను. చూడండి, మీ మనసు ఎప్పుడు ఏమడుగుతోంది చెప్పండి? ఎదటి వాడిని చూసి అడుగుతోందిరా. ఎదటి వాడిని చూసి వాడు చాలా ధనవంతుడు, నా నా పిల్లలు అంత ధనవంతులు కాలేదు, నేను కాలేదని అనిపించదు. ఎవ్వడికి వాడి కోసం అసలు ఏమక్కర్లేదురా. ఎవడికి వాడు పరమాత్మ నిజం చెప్తున్నాడు రా. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, ఇది నిజమేనా నిజమేనా, మనం ఊరికే అమ్మగారు ఇట్లా చెప్తారేమో. కాదు కాదు, ఎవ్వడి మనస్సులో వాడు ఆలోచించుకోండి. నీ కోసం నీకేం అక్కర్లేదు కదా. పండగ వస్తే బయటికి వెళ్తాం బట్టలు కొనటానికో నగలు కొనటానికో. ఎవరి కోసం? వాడి కోసమా? కాదు, వాడి పెళ్ళానికి, వాడి పిల్లలు. ఆ పెళ్ళాం ఏముంటుందంటే, వీడంతా నాకే పెట్టానంటున్నాడు, నేను ఇంత చాకరీ చేస్తున్నా, అంతా వాడిదేను, ఈ డబ్బులంతా నాకేం లేవు, ₹1 నేను సొంతం ఖర్చు పెట్టుకోవాలంటే వాడు ఇవనే ఇయ్యడు. మరి ఎవరు బంధమో ఎవరు అంటే ఎవడికి వాడికి ఒక కర్తవ్యతా బుద్ధి ఉంది. చూడండి, ఆలోచించండి. ఇది ప్రపంచం సంగతి నిజం చెప్తున్నాడు. నేను అట్లా కాదులే కాదు. ఎవడికైనా వాడు సొంతం బజార్కి వెళ్ళాడు అనుకో, వాడి కోసం ఎంత ఖరీదు వెళ్ళి కొనుక్కుంటాడు, వాడు కొనాల్సిన వాళ్ళ కోసం ఎంత కొనుక్కుంటాడో మీరే కనుక్కోండి కదా. అట్లాగే తల్లి తండ్రి ఇద్దరు వెళ్ళారనుకో, వాళ్ళ పిల్లవాడికి ఎన్ని బట్టలు ఉంటాయి, ఎన్ని డ్రెస్సులు ఉంటాయి. ఆలోచించండి. ఎందుకు ఇది? దాన్ని కర్తవ్యతా బుద్ధి అంటారు. అట్లా ఉన్నవాడికి ముముక్షుత్వం రాదు అని చెప్తున్నాడు. అది వదులుకుంటే సాధన ఎవడు చేయాలని అడిగాడు, అందుకు చెప్తున్నా. వేరేవాడు సాధన చేసినా కూడా వాడికి రాదు. ఇది ముందు పోవాలి. ఇది పోకపోతే నాకేం తెలీదు, అందరు అట్లా చేస్తుంటే నేను చేశాను, అందరి సంగతి కాదు. అందరినీ చూసి నువ్వు అది నేర్చుకున్నావు కదా. ఎవరినో చూసే కదా, వాడిని చూసి వీడిని చూసి వాళ్ళలాగా నేను ఉండాలి. వాడికి ఎన్ని సమస్యలు ఉన్నాయో నీకది అర్థం కాదు. వాడు ఆ డబ్బు సంపాదించి వాడు ఎన్ని చిక్కుల్లో ఉన్నాడో వాడు చెప్పుకోడు. అలాంటి వాడు అంటే మనుష్యత్వం రావాలి, ముముక్షుత్వం కలగాలి. కర్తవ్యతా బుద్ధి కాదు, ముముక్షుత్వం కలగాలి. ఆ తర్వాత మహాపురుష సంశ్రయం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మహాపురుషుడు వాడి దగ్గరికి వెళితే వాడు మెల్లమెల్లగా నీకు ఈత కొట్టడం నేర్పిస్తాడు. నువ్వు ఈ బరువులు కట్టుకొని నేను ఈత కొడతాను అంటే, నాయన నీకు ఎంత నేను నేర్పినా నీకు రాదు. ముందు ఆ కట్టుకున్న ఆ 5 kgనో 10 kgనో స్టోన్ కట్టుకున్నావు కదా నడు, అది ఇప్పుకోనరా కదా. వాణ్ణి ముముక్షువు అనాలి. ముముక్షువు అంటే బంధం నుంచి విడివిడాలనేటువంటి కోరిక ఉన్నవాడు. అందరు ఏమంటారంటే, మేము అన్నీ మా పనులు చేసుకుంటూ ఉంటామండి, ధ్యానం కూడా చేసుకుంటామండి అంటే, అట్లా రాదు నాయన ఇది. అందుకే బ్రహ్మ విద్య అన్నారు. నీ పనులన్నీ నువ్వు చేసుకుంటూ అది కూడా రమ్మంటే రాదు. వస్తుందా? ఏం రాదు. పరమాత్మను తెలుసుకోవడానికి వివేక చూడమని చెప్పింది. వివేక చూడమని అంటే ఫైనల్గా చేసుకుంటే నగ నీకు చెప్పింది.
ఏమని చూడమని అంటే తల్లో పెట్టుకుండేదిరా. సీత హనుమంతుడికి ఇచ్చింది కదా తల్లో తీసి. అంటే ఏది లేకపోయినా మిగిలిన నగలన్నీ ఉంటే పర్వాలేదో అది ఆఖరిది ఇచ్చింది సీతమ్మ. సీతమ్మకి నగలు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? అవన్నీ ఎక్కడో కింద పడేస్తే ఇప్పుడు ఆ ఋష్యముఖం దగ్గర వాళ్ళు ఎవరో చూశారు కదంటే, సీతకి నగలన్నీ కనపడకుండా మన ఎవ్వరికీ కనపడవుట అటువంటి రహస్యమైన నగలు ఆవిడికి అరుంధతి ఇచ్చింది. ఆవిడ వెంటు మీద పెట్టుకున్న నగలు రాముడికి మాత్రమే కనపడతాయి, ఎవ్వరికీ కనపడవుట. సీత మనకు మామూలుగా ఉంటుంది. పైన పెట్టిన నగలన్నీ ఋష్యముఖంలో పడేసింది. హనుమంతుడు తీసుకొచ్చి చూపిస్తాడు కదా. మరి అన్ని నగలు పడేసిన తర్వాత సీత ఎక్కడి నుంచి తీసిచ్చింది అంటే సీత దగ్గర నగలు ఉన్నాయి అని అర్థం. అట్లాంటివి చదువుకోవాలి రా, ఊరికే పిచ్చి పిచ్చిగా చదువుకోకూడదు. కథల్లాగా చదవకండి. రామాయణం మహాభారతం కథల్లాగా చదివితే దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమి ఉండదు. అరుంధతీదేవి ఇచ్చిందిట ఆవిడికి ఆ నగలన్నీ. నారచీరలు కట్టుకుని వెళ్ళింది కదా అడవికి, ఆ ఋష్యాశ్రమాలకు అన్నీ వెళ్ళారు కదా, అక్కడ అరుంధతి ఇచ్చింది ఆవిడికి ఆ నగలు, ఆ చీరలు. ఆమె చీర మాసిపోదు. అందుకే అశోకవనంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా, సంవత్సరమేలే 10 నెలలు ఉంది, ఆమె చీర మాయదు. ఇప్పుడు సీత చీర ఉతుక్కున్నట్టు లేదు. అంటే అవసరం రాలే, అటువంటి బట్టలు ఇచ్చింది ఆమెకి. మరి మహర్షులు ఎట్లాంటి వాళ్ళో, వాళ్ళ తపశ్శక్తి ఎంత గొప్పదో. సరే ఏమ్మా, ఈ 3 అర్హతలు అన్నారు. క్వాలిఫికేషన్స్ ఏమిట్రా అంటే ఈ 3 ఉండాలట. బై డిఫాల్ట్ మనకి మానవ జన్మ వచ్చేసింది. మనం ఏం కష్టపడకుండానే మానవ శరీరం అయితే వచ్చేసింది. అందరికి వచ్చింది కదా. ఎవరికైనా నేను మనిషిని కాదు అని అనిపిస్తోందా? కదా. కానీ మనిషి శరీరం వచ్చి క్రూర మృగాలుగా ఉన్నవాళ్ళని కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. వాళ్ళు మనుషులు కాదు, శరీరం మాత్రం మనిషి. నరమృగ రూపం అది. నరసింహస్వామి అంటారే అదే. ఎందుకంటే నరమృగ రూపం, నరుడుగా కనపడతాడు, లోపల వాడు మృగం. మృగం అంటే అర్థం ఏమిటంటే ఎదుటివాడి రక్తాన్ని తాగేవాడు. ఎదుటివాడి రక్తం తాగడం అంటే ఏమిటి? వాడు సంపాదించినంత లాక్కునేవాడు, వాడి కష్టాన్ని లాక్కుని తినేవాడు. వీడు కష్టపడ్డాడు, అది సంగతి. అవన్నీ చాలా ఉన్నాయి. ధర్మం మనుధర్మశాస్త్రానికి వెళితే కావలసిన చెబుతాడు అట్టాడు. ఎవడి సుమ్మని లాక్కుని తింటున్నాడు అని, ఎవడి బ్లడ్ని పీల్చేస్తున్నాడు వాడు నరమృగమే. వాడి పేరు నరసింహం. అందరికీ నరసింహ అని పేరు పెట్టవాకండి. వీళ్ళు ఏమనుకుంటా అంటే నరసింహ అవతారం అని పెట్టుకుంటున్నారు. కాదు, అది మీకు చెప్పడానికే. పైగా భగవంతుడు ఎవడైనా ఒకడిని చీల్చి చంపుతాడా? చీల్చి చంపాడంటే అర్థం ఏమిటి కదా. వాడు పైకి మనిషిగా కనపడతాడు. చూడండి నరసింహస్వామికి ఏముంటాయి? శంఖచక్రాలు ఉంటాయి, గోళ్ళే ఉంటాయంటున్నారు. గోళ్ళతోనే చంపాలి, ఎందుకంటే వాడు అదే అడిగాడు కదా. వాడు తను దేంతో చావకూడదని కదా. మీకు నరసింహస్వామి గోళ్ళే కనబడుతున్నాయి, మరి నాకు నరసింహస్వామికి శంకులు చక్రము కిరీటము నరసింహస్వామి బొమ్మ ఎట్లు ఉంటుందరా? మనిషిలాగే ఉంటుంది కదా. పైకి తలకాయ మాత్రం సింహం తలకాయ. సింహం తలకాయ అంటే ఏమిటి? చంపి అదే వాడు అడిగాడు కాబట్టి అటువంటి గోళ్లతో ఏ ఆయుధంతో చావకూడదని వాడు తపస్సు చేసి అడిగాడు. అందుకని వాడు గోళ్లతో చీల్చి చంపాడు. మనిషిలాగా ఉండి ఇతరుల రక్తాన్నంతా ఎవడు కాజేస్తున్నాడో తాగుతున్నాడో, ఇతరుల సంపాదనంతా తినేవాడురా. వాళ్ళందరూ నరసింహస్వాములే కదా. మీరన్నీ డీకోడ్ చేసుకోండి, పిచ్చి పిచ్చిగా ఉండవాకండి కదా. డీకోడ్ చేసుకోవడం అంటే ఎట్లా చెప్తా, అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను నేను. గోపికలందరూ కృష్ణుడు కనపడకుండా పోతే
ఆ చెట్ల దగ్గర అందరికీ వెళ్ళి నల్లని వాడు పద్మనయనంబుల వాడు కృపారసంబు పైజల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు నవ్వు రాజిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబు తెచ్చవో మళ్ళీ ఎలారా మీ పొదల మాటున రేడు కదమ్మ చెప్పరే అని అడుగుతాడు. మల్లె చెట్లని కృష్ణుడు మీలో ఉన్నాడా అని అడుగుతున్నారు. అంటే గోపికలకు కళ్ళు లేవా? కృష్ణుడు ఎట్లా ఉంటాడు, ఆ మల్లె చెట్లో కృష్ణుడు ఎట్లా ఉంటాడు అని అడుగుతున్నారా? కాదు కాదు, వాటిల్లో ఉన్న చైతన్యాన్ని అడుగుతున్నారు. ఇవే భూతేషు భూతేషు విచిత్య ధీర అన్న పదానికి అర్థం అది. ప్రతి దాంట్లో చైతన్యాన్ని వెతుక్కున్నారు ఆ గోపికలు. ఎందుకంటే వాళ్ళకి దేహాభిమానం ఎప్పుడో వదిలేశారు. ఎప్పుడు వదిలేశారు? కృష్ణుడు వస్త్రాభరణం అన్నప్పుడు. దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని, అది మల్లెల్ని అడగటం. ప్రతి చెట్టుని ప్రతి పుట్టని అడుగుతున్నారంటే చెట్టులో పుట్టలో కృష్ణుడు ఎట్లా ఉంటాడని కాదు, ప్రతి వస్తువులో ఉన్న చైతన్యాన్ని వెతుక్కున్నారు గోపికలు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. అట్లా డీకోడ్ చేసుకోవాలి ప్రతి దాన్ని. ఎట్లా చేసుకుంటారో నేర్చుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నా నేను. ఆ పుస్తకం చదువుకోండి. చదువుతున్నప్పుడు మీకే తెలుస్తుంది, ఓ ఇది కదా ఇట్లా డీకోడ్ చేసుకోవాలి అని. ఏం లేకుండా మొద్దుల్లా కూర్చొని నేను చెప్పిన పాఠం విని మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ రేపు పాఠానికి వస్తే అది రాదు. సాధన చెయ్యకపోతే రానే రాదు. సాధన కూడా భావన అంటారు. దీంట్లో ఆయుర్వేదంలో భావన చేయటం అంటారు. భావన చేయటం అంటే ఏమిటి? సూర్యరశ్మిలో ఎండబెడతారు. దాని జీలకర్ర లాంటి దాన్ని నిమ్మరసంలో నానబెట్టి దాన్ని సూర్యుల్లో ఎండబెడతారు. సూర్యరశ్మిలో మళ్ళీ దీంట్లో ఎండ వేస్తారు. మనం ఉప్పిమిరపకాయలు అవి వేస్తారు కదా, మళ్ళీ మజ్జిగలో వేసి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ చేసి అట్లా భావన. అట్లా ఎన్నిసార్లు భావన చేస్తే అంత శక్తి దాంట్లో పెరుగుతుంది. భావన అల్లం, భావన జీలకర్ర అని ఆయుర్వేదంలో ఉంటుంది. హోమియోను కూడా పొటెన్సీ అంటారు, నూరుతారు. అది నూరే కొద్దీ దాంట్లో వర్ధనం గుణవర్ధనం అని నూరే కొద్దీ దాంట్లో పొటెన్సీ పెరుగుతుంది. అట్లా సాధన చేసే కొద్దీ నీలో ఆ శక్తి పెరుగుతుంది. ఊరికే ఇట్లా కూర్చొని పాఠం వింటే రాదమ్మా. నేను చాలాసార్లు చెప్పా, మీరే చెప్పేసేయండి అంటారు. అన్నీ నేనే ఎంతవరకు చెప్తాను, మీకు ఎంతో క్లూలు ఇస్తున్నా. మీరు సాధన చేసుకోవాలి. ఊరికే కూర్చుంటే ఇది చదువు రాదు. వినిపోయి ఇది కాలక్షేపం బఠానీలు కాదు. బఠానీలు కాసిన కాలక్షేపం బఠానీలని అమ్ముతారు. ఇదివరకు రైల్వే స్టేషన్లలో అమ్మేవాడు. కాలక్షేపం కాదమ్మా, మేము కూడా క్లాస్కి వెళుతున్నాము అంటే వేస్ట్. మీరు సాధన చేసుకుని ఎవడికి వాడు తరించండి. డాక్టర్ మందు ఇస్తాడు కానీ మందు ఎవడు మింగకపోతే రోగం నయమవుతుందా? అస్సలు కాదు. మందు మింగండి. మింగితే మందు కొంచెం చేదుగానే ఉంటుంది. అంటే సాధన చేయటం అంటే నేను మనిషిగా ముందు ఎట్లవుతానో మీరు ఆలోచించుకోండి. ఏ ఆలోచన వచ్చినా నాకు స్వార్థంతో వస్తుందా పరార్థంతో వస్తుందా అని ఆలోచించండి. ఏమ్మా, నేను పుట్టాను, నలుగురితో పాటు మరణిస్తాను, ఖానా పీనా మజా ఉడానా, చాలు నాకు మోక్షం ఎందుకు అని అనుకుంటే వాడు ఎవడో చెప్పాడు, పొరపాటున మోక్షం వచ్చి పుట్టుక లేకుండా పోతే ఇలా తలానికి దూరంగా ఎలాగన్నదే నాకు భయం. వాడికి భయంట ఈ భూమికి దూరంగా నేను ఎట్లా ఉంటాను అని. ఈ భూమి నీకు శాశ్వతమైంది కాదు. ఎందుకు అంటే ఇది మర్త్యలోకం. మనం వీసా మీద వచ్చాం, ఆ సంగతి మర్చిపోవాకండి. మన పర్మనెంట్ దానికి మనకు వీసా అవసరం లేదు. అందుకని అక్కడికి పోవడానికి వీసా అక్కర్లేదు. ఇప్పుడు వీసా మీద ఉన్నాం. ఇది ఫారిన్ ల్యాండ్ మనకి. ఇది మనం సొంత ల్యాండ్ అనుకుంటున్నాం. మరి ఆలోచించుకోండి. ఫారిన్ ల్యాండ్లో చాలా రోజులు ఉండనియరు. మ్యాక్సిమం వాడు 6 నెలలు ఉండనిస్తే వీడు 100 ఏళ్ళు ఉండనిస్తాడు. తర్వాత పోరా నాయనా పో అంటాడు. ఎవడి దేశంలోకైనా వాడు సొంత దేశానికి పోవాలి. అక్కడి నుంచి మన ఎవరు వెళ్ళమన్నారు. అక్కడేమిటి అంటే అది మనది. మన్ని ఇంకోడెవడో పొమ్మనేవాడు ఉండడు కదా. నా దగ్గరికి వస్తే వాడు నావాడే అవుతాడు. వాడు ఏం చెప్తాడు, నా ఇంటికి వచ్చిన వాడు అసలు పునరావర్తతే, వాడు మళ్ళీ వెళ్ళాడంటాడు. ఆ శ్లోకం గుర్తు రాలే నాకు. ఇంకో
యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. నా ఊరు ఎట్లాడిదో మన ఊరు సంగతి చెప్తున్నాడు, భగవద్గీతలో చెప్పాడు. యత్ న తద్భాసయతే సూర్యో, మీ లోకంలో సూర్యుడు ప్రకాశించాలి, మీకు ఇక్కడ కళ్ళు కనపడాలంటే. నా శశాంకో నా పావక, మాకు అక్కడ నిప్పక్కర్లేదు, వంట చేసుకుండే పని లేదు. దేవలోకంలో ఎవడు వండుకున్నట్టుగా ఎప్పుడు కథ రాయలే, ఎప్పుడు వాళ్ళు నాట్యం చేసుకుంటూ ఉన్నట్టే రాశారు కదా. యద్గత్వా నా నివర్తంతే, ఎవడైతే మా ఇంటికి వస్తాడో వాడు తిరిగి వెళ్ళక్కర్లేదన్నాడు. స్వర్గానికి వెళితే మళ్ళీ తిరిగి రావాలి. ఏ లోకానికి వెళ్ళినా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, అక్కడ పుణ్యం అయిపోగానే మన్ని మళ్ళీ నెట్టి పారేస్తారు. పుణ్యం అయిపోగానే అంటే మనం ఇక్కడ డబ్బులు సంపాదించుకుని ఢిల్లీలో కొన్నాళ్ళు గడుపుదామని వెళితే పెద్ద స్టార్ హోటల్లో దిగితే నా డబ్బులు ఉన్నన్నాళ్ళు హోటల్లో ఉండనిస్తాడు. డబ్బులు అయిపోగానే ఢిల్లీలో నుంచి మన్ని వెనక్కి నెట్టి పారేసి హోటల్లోంచి నెట్టేస్తాడు. ఎక్కడికి రావాలంటే డబ్బులు సంపాదించుకోవాలంటే మళ్ళీ కర్నూలుకే రావాలి. ఢిల్లీలో సంపాదించడానికి వీలు లేదు, కావాలంటే అడుక్కోవచ్చు. అంతే కదరా, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాది, అంతే కదరా. వాడు ఎవడో చెప్పాడు కదా. అదే రాజధాని నగరంలో అడుక్కు తినడానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు ఈ దేశానికి వచ్చాం అడుక్కు తినడానికే. మీకు తెలుసునా, మనం అడుక్కుంటున్నాం. అడుక్కోవటం లేదా? వెంకటేశ్వర స్వామిని రోజు అడుక్కుంటాం కదే కదా. అడుక్కుండేవాడికి ఏదో ఉంటే పెడతాడు, లేకపోతే లేదు. అందరూ అడుక్కున్న వాళ్ళకి ఎవరికి, అసలు ఇప్పుడు బెగ్గర్స్ లేరు అనుకోండి, అడుక్కున్న వాడికి ఎవడు పెట్టడు కదా. మరి మన పిల్లలకి మనమే, వాడు అడగకపోయినా ఇంకా ఇంకా పెడతాం. వాడు హార్లిక్స్ తాకపోతే వాడిని కోపడే కొట్టినా ఒరే ఇంకా తాగు ఇంకా కదా. సొంత పిల్లలకి అట్లా పెడతారట. పరమాత్మ చెప్తున్నాడు, సొంత పిల్లల్లాగా నా ఇంట్లో వచ్చి ఉండండిరా, మిమ్మల్ని ఎక్కడికి పంపించను. మీరు బయటికి పోయి అడుక్కు తింటున్నారా కదా. ఎవరిని అడుక్కుంటున్నాం? ప్రతివాడు అడుక్కుంటాడు. దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి వాడికి అడుక్కోవడం రాకపోతే ఈ పెద్దలు నేర్పిస్తారు, మొక్కు వాడు. ఎందుకురా, నీతో సమానంగా తత్వమసి మహావాక్యం చెప్పి రామనాథం గారు మన్ని పంపిస్తే నువ్వు నేను ఒకటేరా అంటుంటే వాడెవడి దగ్గరకు పోయి అడుక్కుంటున్నావేమిట్రా? లేదండి, మా పెద్దవాళ్ళందరూ అడుక్కు తినే బతికారు, మేము కూడా అడుక్కు తింటామంటే మీ కర్మ కదా. మీ పెద్దవాళ్ళకి రామనాథం గారు దొరక్క అడుక్కు తిన్నారు, మరి మీరు కూడా అడుక్కోవాకండి, ఇంకా కూడా అడుక్కుంటున్నారు కదా. అరే మొత్తం ఆస్తి మీదేరా అని చెప్తున్నాడు రా పరమాత్మ. ఎవడికి వాడికి ఒరే నువ్వు నీవెవరో నీకు తెలిస్తే నువ్వు నేనేరా అంటున్నాడు. నేనే అంటే ఈ ప్రపంచం అంతా నాది. ఒరే అంత డబ్బు సంపాదించడానికి ప్రయత్నించండి రా. ఈ అడుక్కు తినే ఈ కొంచెం డబ్బు మనకు అవసరం లేదురా. అవసరం లేదండి, రేపటి నుంచి మేము ఉద్యోగం మానేయమా? నీ ఉద్యోగం మానేయకర్లా, నీ నాదికి నీ ఉద్యోగం అప్పచెప్పు. నేనుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీ ఉద్యోగం నీకు అడ్డు రాదు, నాకు అడ్డు రాలేదు, మీకు కూడా రాదు. మీ సంసారం మీకు అడ్డు రాదు. బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఋషులందరికీ అడ్డు రాలేదు, వచ్చిందా వాళ్ళకి? మరి మనకెందుకు వస్తుంది? మనం దాన్ని అదే ముఖ్యమని అనుకోవటంలే. మా గురుదేవులు మాకేం చెప్పేవాళ్ళంటే, కొత్తగా పెళ్ళైన అమ్మాయి పాపం భర్త వెంట అత్తవారింటికి పంపించేస్తారు. రైలు అప్పట్లో రైళ్ళు కదా, కార్లు అట్లాంటివి లేవు. ఆ రైల్వే స్టేషన్కి వచ్చి ఆ అమ్మ నాన్న ఏడుస్తూ, ఈ అమ్మాయి ఏడుస్తూ బండి ఎక్కించి మొత్తానికి పంపించేస్తారు ఆడపిల్లని అత్తవారింటికి పంపేటప్పుడు. అది రైలు ఎక్కినప్పటి నుంచి మా ఊరు ఇంత బాగుంటుంది, మా చెల్లెళ్ళు ఇంత బాగుంటారు, మా తమ్ముడు బాగుంటాడు, మా ఆవు దూడ బాగుంటుంది కదా.
మా ఇంట్లో అయితే ఇట్లా ఉంటుంది ఈ మాటలన్నీ మాట్లాడింది అనుకో, వాడు ఏమంటాడు? ఆ మొగుడైన వాడు, పోయే మీ ఇంటికే వెళ్ళు, పద వెనక్కి రైల్లో తీసుకెళ్ళి దించొస్తానంటాడు. అంటాడా? అనడా? ఆలోచించండి రా కదా. నువ్వు పరమాత్మని తెలుసుకోవాలి అంటూ భౌతికమైనటువంటివి ఇవే నాకు ముఖ్యం, ఇవన్నీ చేస్తూ ఉంటాను, పరమాత్మ నువ్వు వచ్చి నువ్వు ఎట్లాగొట్లా తీసుకుపో అంటే కట్టుకున్న మొగుడే ఒప్పుకోవటం లేదు, పరమాత్మ ఎందుకు ఒప్పుకోవాలి అని క్వశ్చన్ వేస్తున్నారు. నిజం ఆలోచించండి. నాకు నువ్వే కావాలి, నా ఇంటి పేరు కూడా మార్చుకుని నేను నీ దగ్గరే ఉంటాను, రేపటి నుంచి మా అమ్మ వాళ్ళతో ఏం మాట్లాడతాను, అమ్మ మీ ఇంటికి వస్తాను అంటాను, మా ఇల్లు ఇది. అప్పుడే ఆ అమ్మాయిని ఆ భర్త ప్రేమిస్తాడు. అవునా కాదా? మా గురుదేవులు మాకు చెప్పిన మాట. మేమేం చేస్తున్నాం? వాడింట్లో ఉంటున్నాం, వాడి తిండే తింటున్నాం. చూడండి, వాడిదే, అన్ని వాడివే, కానీ మన ప్రేమ ఎవరి మీద ఉంది? ఆలోచించండి. పరమాత్మ ఇచ్చే గాలి లేకపోతే ఒక క్షణం బతకలేనురా కదా. పరమాత్మ ఇచ్చే గాలి పీల్చకపోతే ఒక్క క్షణం బతకలేవు. కానీ నీ ఆలోచన పరమాత్మ మీద ఎంతసేపు ఉంటుంది? 24 అవర్స్లో 23 గంటల 55 నిమిషాలు, 55 కూడా కాదు, 59 నిమిషాలు నీ ముగ్గురి మీద ఉంటాను. నేను చెప్తున్నది అబద్ధమైతే కాదు, ఎవరికి వాళ్ళు పరీక్షించుకోండి. అంతే ఉంటుందా? ఇంకా ఇంత తిడుతున్నా కూడా ఇంకా మీకు అదే ఉంటుందంటే మీకు కర్మ, నేనేం చేయలేను. మిగిలింది మాత్రం ఆ ఒక్క క్షణం ఏదో ఒకటి వాడికి థ్యాంక్స్ అన్నా చెప్తున్నాం, లేకపోతే మళ్ళీ ఇంకొక డిమాండ్ పెడుతున్నాం వాడి దగ్గర. ఇంకోటి ఏదో రేపు మళ్ళీ ఇవాళ ఈ కోరిక తీర్చావులే, రేపు ఇంకోటి తీర్చు, ఎల్లుండి ఇంకోటి తీర్చు, చాలా ఉన్నాయి మాకు. నువ్వు ఇస్తూ ఉంటే మేము అడుక్కుంటూ ఉంటాం. తీసుకో, అడుక్కుంటాం, అడుగుతూనే ఉంటాం. చూడండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికే ఎందుకు వెళుతున్నారు? ఇంతమంది దేవుళ్ళు ఉంటే అంటే వాడు మీరు అడిగింది ఇస్తున్నాడు. ఏదో ఎప్పుడో ఇచ్చాడు, 2 సార్లు ఇచ్చాడో 3 సార్లు ఇచ్చాడో నాకు తెలియదు, కానీ వాడు ఇస్తుంటే మీరు ఇంకా మళ్ళీ మళ్ళీ అడుక్కుంటూ ఉన్నారు. ఒకసారి తలుపు మూసేసాడు అనుకో, తెల్లుదా అప్పుడు దేవుడు లేడు ఏమి లేడు ఊరికే అట్లా అంటారు కానీ కదా. దేవుడు కూడా ఉన్న వాళ్ళకే చేస్తాడు, లేని వాళ్ళకి ఏం చేయడు. దేవుడు అట్లాంటి వాడు కాదమ్మా. దేవుడు అసలు పైగా అక్కడ లేడు. నువ్వు రాంగ్ అడ్రస్కి వెళ్ళి అడ్రస్సే అసలు తప్పు, ఇంకా పర్సన్ ఇంకా తప్పు. ఎక్కడున్నాడు అంటే పరమాత్మ గీతలో చెప్పాడు, ఈశ్వర సర్వదేహానామ హృదయసే అర్జున తిష్టతి. మరి నీలో ఉన్న వాణ్ణి నువ్వు చూడకుండా భగవద్గీత నీకు అర్థమైతే, లేదండి నేను 18 అధ్యాయాలు చదువుతాను. ఏం చదివావు? నీ ముఖం 18 అధ్యాయాలు నీకు వేస్ట్. పరమాత్మ చెప్పాడు, నేను వచ్చి నీ ఇంట్లో కూర్చున్నాను, నీ ఇంట్లో కూర్చున్న వాడిని నువ్వు అన్ని పనులు చేస్తూ, చిన్నప్పుడు చెప్పేవాళ్ళే, కాకమ్మ తలుపు తీ అంటే నా పిల్లలకి అన్నం పెట్టుకొని తలుపు తీస్తాను, నా ఇంకా ఏదో చేసుకొని తలుపు తీస్తాను, అట్లా చెప్తుందిట. ఆ ఇల్లు కూలిపోతే, ఆ పిచ్చుక ఇల్లు కూలిపోయిందిట, కాకి ఇల్లు కూలిపోలేదు. చిన్నప్పుడు కథలు చెప్తారు. కాకమ్మ తలుపు తీయలే, పిచ్చుక పాపం వెళ్ళిపోతుంది. అట్లా పరమాత్మ వచ్చి నీ ఇంట్లో కూర్చున్నానన్నాడు. నీ ఇంట్లో అంటే నీ హృదయంలో. ఈశ్వర సర్వదేహానం, వాడింట్లోనే కూర్చున్నాడేమో, మా ఇంట్లో కూర్చో, అమ్మో నీకు అనుమానం ఎక్కడ? సర్వదేహానం. ఒరే మీ ఇంట్లో ఒక్కింట్లోనే కాదురా, జరాయుజ స్వేదజ అండజ ఉద్విజ్యాల అన్నిట్లో కూర్చున్నాను అన్నాడు. అన్నిట్లో కూర్చున్నానంటానికి ఆయన ఏం చెప్పాడంటే, తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. అన్ని కొంపలు నేనే కట్టుకున్నాను రా, ప్రతి కొంపలో నేనే గృహప్రవేశం చేశాను రా అన్నాడు. మరి ప్రతి కొంపలో ఉంటే మన కొంపలో కూడా ఉండాలి కదా.
వాడొచ్చి మన మన హాల్లో కూర్చొని ఉంటే ఒకసారి వాడిని పలకరించకుండా మనం ఏం చేస్తున్నాం? కాకమ్మలాగా నా మొగుడిని చూసుకుంటున్నా, నా పిల్లల్ని చూసుకుంటున్నా, నా బట్టలు దుక్కుంటున్నా, నా అన్నం వండుకుంటున్నా. రోజంతా ఏం పని చేస్తున్నారా? ఆలోచించండిరా. నిజంగానే ఒక్కసారైనా భగవంతుణ్ణి తలుచుకున్నామా? అసలు వాడు ఎట్లుంటాడో మనకి తెలుసునా? ఒకవేళ దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని, అసలు వెంకటేశ్వర స్వామి కాదులే, నేనంతా మీకు రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నా. మీరందరూ లక్ష్మీదేవి. శుక్రవారం సాయంత్రం ప్రతి అంగడి దగ్గరికి పోండి, బాపనయ్య వచ్చి లక్ష్మీదేవి పూజ చేస్తాడో చేయడో చూడండి. ఎందుకండి లక్ష్మీదేవి పూజే చేయమన్నారు అంటే నీకు డబ్బులు కావాలి. ఆలోచించండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయ అన్నారు. పాల సముద్రంలో నుంచి పుట్టిందిట ఆమె. పాల సముద్రం అసలు ఉంటుందా? పాల సముద్రం ఉండదు. పాలతో సముద్రం ఉండదు. ఎందుకంటే పాలు ఆవు దగ్గర నుంచి తయారవుతాయి. గేదెనో ఆవునో మన రక్తంలోనో పాలు తయారయ్యేటువంటి శక్తి ఉంటుంది. సముద్రం పాలది ఉండదు. మరి ఏమిటి అంటే పాల సముద్రం అంటే పాపాల సముద్రంలోంచి పుట్టకూడదు నీ లక్ష్మి. పాల సముద్రంలో నుంచే పుట్టాలి. పాలంటే స్వచ్ఛమైంది. నీ దగ్గరికి వచ్చే డబ్బులు స్వచ్ఛమైన చోటు నుంచి రావాలి, పాపాల దగ్గర నుంచి రాకూడదు. అర్థమవుతోందా? అలాంటి వాడికి మాత్రమే లక్ష్మీదేవిని పూజించే అధికారం ఉంది. ఊరికే లక్ష్మీ అనగానే ఆమె ఒక్కతే దేవుడు కదా, మా ఇంట్లోనే ఉండు అని. లక్ష్మీదేవిని మీ ఇంట్లో ఉండమని కాదు అడగాల్సింది కదా. కమలాసన పాణినాల్ అలాటే లిఖితామక్షర పంక్తి మత్స్య జంతో పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్త్రి. శ్రీ సూక్తం చదువుకుంటారు కదా. కమలాసనుడు అంటే బ్రహ్మదేవుడు నా ముఖం మీద రాశాడు. ఏమి రాశాడో నాకు తెలియదు. కమలాసన పాణినా లలాటే లిఖితం అక్షర పంక్తి, నా తల మీద ఏదో రాత రాశాట, బ్రహ్మరాత అంటాం కదా. పరిమార్జయ మాత రంఘ్రిణాతే. ఓ అమ్మా అమ్మా నా లక్ష్మీదేవిని అడుగుతున్నాం మనం. అమ్మా నీ కాలి బొటన వేలుతో పరిమార్జయ, నా తల మీద ఉన్నటువంటి ఆ బ్రహ్మరాతను తుడిపి. బ్రహ్మరాత రాస్తేనే నేను ఈ ప్రపంచంలో ఇట్లా పడి వస్తున్నా. నీ కాలి బొటన వేలుతో ఈ రాత తుడిచెయ్యని. కానీ నువ్వు వచ్చి మా ఇంట్లో ఉండమని కదా. ఆమె వచ్చి మీ ఇంట్లో ఉంటే మిగిలిన ఇళ్లలో ఎవరు ఉండాలి? అర్థమైందా? మరి మీరు ఏం చేస్తున్నారు అంటే, మా అమ్మ మాకు ఇదే చెప్పిందండి, మేము ఇదే చేస్తాం. మీ అమ్మ మీకు ఇదే అడుక్కోమనే చెప్పింది, మీరు అడుక్కుంటున్నారు. మీ అమ్మల్ని తిడుతున్నాను అనుకోవాకండి, మీరు అటువంటి అమ్మలు కావాకండి కదా. భగవద్గీత మీకు ప్రమాణం. భగవద్గీతలో ఏమంది? అడుక్కోమని చెప్పలే. నా ఇంటికి ఒక్కసారి వచ్చేస్తే నువ్వు తిరిగి వెళ్ళక్కర్లేదు అంది. నీకు వెళ్ళే అవకాశం ఇయ్యను అని. నాకు వెళితేనే బాగుంటుందండి. బాగలేదని కదురా మళ్ళీ వస్తున్నావు నా దగ్గరికి. ఇది బాగుంటే ఎందుకు వస్తావు? ఎవడైనా ఈ ప్రపంచం బాగుంది అని చెప్పమనండి, ఎప్పుడు చెప్తాడంటే అప్ టు 40 years ప్రపంచం చాలా బాగుంటుంది. అప్ టు 40 years, 40 ఏళ్ల వరకు నీ శరీరం పడుతూ ఉంటుంది కదా. నీకు తిన్నది అరుగుతుంది. నీకు మోసం చేయటానికో అన్యాయం చేయటానికో, ఆ అన్యాయాన్ని మోసాన్ని ఎదుర్కోవటానికో నీకు శక్తి ఉంటుంది. 40 అంటే నీ పర్సనల్ ఏజ్ అది. అది అయిపోయిన తర్వాత ఎద్దుగారి జీవితం మనకి 20 years వచ్చేస్తుందండి. అప్పటి నుంచే బరువులండి. మా అబ్బాయికి పెళ్లి చేయాలి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, రిటైర్ అయ్యండి, సంపాదించే టైం అంతా అయిపోతుంది, నేను రిటైర్ అవుతాను అప్ టు 60. ఆలోచించు. ఇవన్నీ ఎద్దు జీవితం సమస్యలు. నువ్వు ఏం చేసినా ఈ సమస్యలు నీకు పోవు. అందుకని ఎప్పుడు దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకో. దీపం ఎప్పుడు ఉంటుంది? 40 ఏళ్ల దాకే ఉంటుంది. ఆ తర్వాత ఆ లోపలే తెలుసుకుంటే మరీ మంచిది.
ఒకవేళ నువ్వు తెలుసుకోలేదు ఇంకో ఎద్దు జీవితంలో ఉన్నా తెలుసుకో. ఆ తర్వాత ఇంకా కుక్క జీవితం, కోతి జీవితం అవి వస్తాయి. వాటిల్లో అసలు అవకాశమే ఉండదు. ఎందుకంటే మనస్సు నిలబడదు. ఏ మనస్సు అయితే నీ చేతిలో ఉందో అది పని చెయ్యదు. ఇంకా 60 దాటితే అస్తావ్యస్తమంటారు చూడండి. నువ్వు భగవంతుడి మీద ధ్యాస పెట్టాలన్నా నీకు రాదు. అందుకని జాగ్రత్తగా ఉండు. మరణాన్ని అతి సహజంగా తీసుకుని మోక్షాన్ని గురించి ఆలోచించకపోతే మానవ జన్మ వ్యర్థం. ఏ విద్య అయినా చదివి అర్థం చేసుకోవచ్చేమో, బ్రహ్మ విద్య మాత్రం ఏదైనా చదువుకోవచ్చు. సైన్స్ ఎంతన్నా చదవచ్చు, ఒకసారి కాకపోతే ఒకసారన్నా వస్తుంది. బ్రహ్మ విద్య మాత్రం నిగమము ఆగమము. శాస్త్రం ప్రమాణం కావాలి, గురువు అనుభవంతో నువ్వు తీసుకోవాలి. నీ నాలుకతో రుచి చూడటానికి వీల్లేదు. గురువు నాలుకని ఎప్పటికప్పుడు నువ్వు అరువు తీసుకుంటూనే ఉండాలి. నాకు గురువు అక్కర్లేదు అనేది ఇవాళ నేను చేసిన తప్పు పని. వచ్చి గురువుగారి దండం పెట్టుకోకుండా కూర్చున్నానే, అది చాలా నేరం కదా. అది ఆగమం అంటారు. ఆగమం అంటే ఏమిటి? నీ గురువు బ్రెయిన్లో నుంచి నీకు ట్రాన్స్మిట్ కావాలి. అది కేవలం మనస్సే తీసుకోగలదు. లేకపోతే ఏ విద్య అయినా వస్తుంది కానీ బ్రహ్మ విద్య రాదు. నిగమము ఆగమము, శాస్త్రజ్ఞానము అనుభవ జ్ఞానం గల గురువు మేధస్సులో నుండి ప్రసరించాలి. అదే ట్రాన్స్మిట్ అవ్వటం అంటే. అటువంటి సద్గురువు నీకు లభ్యం కావాలి. లేకపోతే నీకు బ్రహ్మ విద్య తెలియదు. నీ దగ్గర వ్యభిచరించేది అవ్యభిచరించేది అనే 2 మనస్సులు ఉన్నాయి. ఒకటి కూటస్థమైన మనస్సు, అది సామాన్యం. ప్రతి వస్తువును చూచి నీ మనస్సు సంగతి చెప్తున్నాడు. మనస్సు అనేది ఎక్కడుంటుంది అంటే నీ దగ్గర ఉన్న మనస్సు ఏ వస్తువును చూసినా దాని ఆకారం పొందేస్తుంది. దానికి అటువంటి శక్తి ఉంది. మరి పరమాత్మని గురించి చెప్తే పరమాత్మ ఆకారం పొందదా? నువ్వు చూడు, ఆలోచించు. నీ మనస్సుకి నీ మనసు ఆకారం పొందుతుంది. ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఇది చూపిస్తా. ఇది మీ దగ్గరికి వచ్చి ఒక ప్లేట్ మీకు కనపడుతోంది కదా. ఎట్లా ఎవరు ఆకారం పొందారు? నీ ఆలోచన అనేది ఈ ప్లేట్ దాకా వచ్చి దీని తాలూకు రూపాన్ని తీసుకెళ్ళి నీ దగ్గర ఇటువంటి రూపాన్ని సృష్టించింది. నా దగ్గర ఉన్నది ఒక ప్లేటే అయితే మీ దగ్గర ఇన్ని ప్లేట్లు ఉన్నాయి అంటే నీ మనసు ఆకారం పొందగలదు అని నీకు రుజువు అవుతోంది. అటువంటప్పుడు ఈ ప్లేటును చూపించి ప్లేట్ ఆకారం పొందవే అంటే అది పొందింది. పరమాత్మను చూపించి పరమాత్మాకారం పొందవే అంటే ఎందుకు పొందలేదు? పరమాత్మను చూపించాలంటే మాకు తెలియదు కదా అంటున్నావు కదా. అందుకని పరమాత్మని గురించి నీకేం చెప్పాడు? సత్యం, జ్ఞానం, అనంతం. సత్యము, జ్ఞానము, అనంతము వాడి రూపం. నువ్వు చూసినవన్నీ శాంతాలు అయిపోతున్నాయి. సత్యం కాదు, ఇది అసత్యం. ఎందుకంటే మిథ్య. దీనికి పర్మనెన్సీ లేదు. నీ మనస్సులోకి వచ్చి ఆలోచన రూపం పొందిన ఏ వస్తువుకి కూడా శాశ్వతత్వం లేదు. ఏమోనండి ఉంటుందేమో, నా టీవీ నేను చూశానండి, నా కూలర్ నేను చూశానండి, అది ఎప్పుడు ఉంటుంది కదండి అని అంటే నువ్వు చూసిన కూలరు, నీ లోపలికి వచ్చిన కూలరు నీ ఆలోచన పోగానే పోయింది, అది లేదు. మళ్ళీ నువ్వు ఆలోచిస్తేనే వచ్చింది. అప్పుడు దాని బతుకు ఎంతకాలం ఉంది? నువ్వు ఆలోచించినంతసేపు మాత్రమే ఉంది, తర్వాత లేదు కదా. అది శాశ్వతత్వం లేకపోవడం. నువ్వంటావు ఒకడు ఆలోచించి ఈ కూలర్ తయారు చేశాడు కదా, ఈ కూలర్ అది ఉన్నన్నాళ్ళు ఉంటుంది కదా. అది కాదు కూలరు, వాడి ఆలోచనలో ఉన్నది కూలర్. అర్థమవుతుందా ఏమ్మా? అట్లా నీ ఆలోచనలోకి ఎవరు వస్తున్నారు? నీ భార్య, నీ పిల్లలు, నీ ధనం, ఈ 3 వస్తాయి. అసలు నీకు వేరే ఆలోచనే లేదు. నీవు కాదు, ఎవరికైనా అదే. అందుకని నీ మనస్సు అది ఆలోచిస్తోంది కాబట్టి నీకు దాని మీదే మేము చెబుతున్నాం. ఏం చెప్తున్నాము? ఆ ఆలోచన ఎంతసేపు ఉంటుంది? చూసినంతసేపు మాత్రమే ఉంటుంది. మళ్ళీ లోపలికి వెళుతోంది. ఎక్కడికి వెళ్ళిందిరా అంటే చిత్తసాగరంలోకి వెళ్ళింది. మళ్ళీ కావాలంటే మళ్ళీ రీకాల్ చేసుకోగలవు, బట్ అది పర్మనెంట్గా ఉండదు. ఎందుకు ఉండదు అంటే
నీ మనస్సుకి మాటకు ముందు ఒక్కొక్క దాన్ని పట్టుకుండే అలవాటు ఉంది. అది పట్టుకుందంటే ఇది వదిలేస్తుంది. మనస్సు చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. మనసు గురించి చెప్తున్నా, ఇది కేవలం అనుభవించే చెప్తాడు. నీ మనసు ఎలాంటిది అంటే చిన్నపిల్లవాళ్ళు లాంటిది. చిన్నపిల్లలకి చేతికి ఒక వస్తువు ఇచ్చామనుకోండి, ఆ వస్తువుని గట్టిగా పట్టుకుంటారు. ఇంకొక వస్తువు ఇచ్చామనుకో ఇది వదిలేస్తారు. మీ మనసు ఇప్పటికీ 3 వస్తువులు పట్టుకోవడమే నేర్చుకుంది. అవి కూడా వదిలేసే పట్టుకుంటోంది. అట్ ఏ టైం ఒకదాన్నే పట్టుకుంటుంది నీ మనస్సు, అవునా కాదా? ఇంకోటి వదిలేస్తుంది, మళ్ళీ కావాలంటే దాన్ని తెచ్చుకుంటుంటుంది. ఆ మనస్సుకి బ్రహ్మాకార వృత్తిని అంటించు, అది పట్టుకుంటుంది. ఇది పట్టుకున్నది అది ఎందుకు పట్టుకోలేదు? నువ్వు ఇవ్వటంలే. అది పట్టుకుంటే, అది వదిలితేను పట్టుకుంటేను ప్రతి వస్తువులోనూ అదే ఉంది. కాబట్టి నువ్వు ఏ వస్తువును పట్టిస్తున్నావో జాగ్రత్తగా చెప్తా వినండి. నువ్వు నీ భార్య, నీ పిల్లలు, నీ ధనము పట్టించావు, దానికి అదే పట్టించావు కదా. నీకు ఒక బంగారు గొలుసుని పట్టించావు అనుకో, నీ మనస్సుకి నాకు గొలుసు లేదు, నేను గొలుసు పెట్టుకోవాలి అనుకున్నావు, కోరిక అదే కదా. అట్లా అనిపించావు అనుకో, ఆ గొలుసు బంగారం కదా. బంగారం గొలుసుగా మారాలంటే బంగారంలో ఒక సాగే గుణం ఉంది కదా. ఆ బంగారం ఉన్నది అంటాం సత్తు, ఆ బంగారం నాకు కనిపిస్తోంది అంటాం చైతన్యం, అది మెరుగ్గా ఉంది అంటాం. దానిలో ఒక సాగే గుణం ఉంది, అవ్యక్తమైంది, అది కదా గొలుసుగా మారింది. ఇప్పుడు బంగారం గొలుసునే నువ్వు పరమాత్మగా చూడగలిగావు. చూడలే? అట్లా ప్రతి వస్తువులో సచ్చిత్తులనే చూడరా. నీ మనస్సుకు సచ్చిత్తులు చూడడమే అలవాటు చేయి కదా. అది ఏది పట్టుకున్నా అది సచ్చిత్తులు దానిలో వెతుకు. నీకు అర్థమవుతుందా? సాధన ఇదేమ్మా. అర్థం కాకపోతే ఇంకా ఇంతకంటే కూడా చెప్పడానికి అసలు ఇంపాసిబుల్. ఆకారం పొందడం నీ మనస్సుకు అలవాటు ఉంది, తెలుసు. అది రోజు 3 ఆకారమే పొందుతుంది కదా. ఆ 3 ఆకారాలు పొంది నీ లోపల ఆ మనసులో, నీ కల్లో కూడా ఆ ముగ్గురే వస్తారు. నీ కల్లో ఇంకోళ్ళు ఎవ్వరు రావడానికి వీల్లేదు. ఆ మనస్సుని మెల్లగా అలా పట్టుకొని, అది నీ దగ్గర ఉంది, దాన్ని పట్టుకుని ధ్యానం అంటే ఇది, మెడిటేషన్ అంటే ఇది, దాన్ని గురించి తప్పించు. తపస్సు అన్నా ఇదే. దానికి ఏం చెప్తావంటే, ప్రతి వస్తువులో ఏ దాన్ని చూస్తున్నావో, అందుకే ఈ మాట మీరు చెప్తున్నారా అండి? నిజంగానే రామనాథం గారు చెప్తే మీకు అర్థమైందా? రామనాథం గారు కాదు, బమ్మెరపోతను కూడా చెప్పాడు. ఏమన్నాడు? ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నతో ఏమన్నాడు? ఎందెందు వెదకి చూచినా అందందే కలడు పరమాత్మ అమృతం దివిలో కాదు. నువ్వు వెతికి చూడు, ప్రతి వస్తువులో వాడు కనపడతాడు నీకు. వెతికే నేర్పు గురువు దగ్గర నుంచి నేర్చుకో. అంతే గురు అమ్మ, అంతా మీ అనుగ్రహం ఉంటే మాకు అన్నీ. నా అనుగ్రహం వల్ల నీకు రావు, రామనాథ అనుగ్రహంతో నాకు రాదు. మరి దేనివల్ల వచ్చింది? నా ప్రయత్నంతో నాకు వస్తుంది. అందుకని శాస్త్రం ఉద్ధరేదాత్మనాత్మానం అవసాదయే. నీ ఆత్మే నిన్ను ఉద్ధరిస్తుంది. అదే నీకు ఫ్రెండ్, అదే నీకు శత్రువు. అది ఎప్పుడు శత్రువు అవుతుంది? ప్రపంచ విషయాలు పట్టించుకుంటే అది శత్రువు అవుతుంది. పరమాత్మ విషయం పట్టించుకుంటే నీకు ఫ్రెండ్ అవుతుంది. ఫ్రెండ్ అవుతుందంటే నిన్ను అక్కడి దాకా తీసుకెళ్తుంది. నీ స్నేహితుడు నిన్ను తీసుకెళ్ళగలడు, ఎవడు తీసుకెళ్తాడు? కాబట్టి నీ మనసుకు ఏం శక్తి ఉంది? ఏ వస్తువు ఆకారమైనా పొందగలిగిన శక్తి ఉంది కదా. అది ఇప్పుడు ఆభాసల ఆకారాలు పొందుతున్నది. దానికి వస్తువు ఆకారం చూపించు. దానికి ఇంకా ఒక ఉదాహరణ మీకు ఏం చెప్తానంటే, చీకటి గదిలో మనం లైట్ వేసుకుంటేనే మనకు వస్తువులు కనపడతాయి, అవునా కాదా? చీకటి గదిలోకి నేను ఎంటర్ అయినాను, వెంటనే స్విచ్ ఆన్ చేస్తా. నాకు లైట్ వేస్తేనే ఆ గదిలో ఏమేమి ఉన్నాయో నాకు కనపడతాయి. ఇప్పుడు లైట్ మీకు చూపించిందా? లైట్ చూపించలా. లైట్ కాంతి వస్తువుల మీద పడింది, అది ఆభాస కదా. నువ్వు ఆ ఆభాసలో ప్రపంచాన్ని చూస్తున్నావు. నువ్వు లైటే చూడటం మొదలుపెట్టు, నీకు వస్తువులు కనిపించవు. నీకు ఒక చోట చూసే అవకాశమే ఉంది కదా. నువ్వు దీపాన్నే చూడు, సూర్యుడిని చూడండిరా, కళ్ళు తెరిచిన తర్వాత ప్రపంచం కనపడదు.
ఆఫ్టర్ ఆల్ సూర్యుడిని చూస్తే సూర్యుడిని చూసి ఒక్కసారి కళ్ళు పోగొట్టుకోవకండి కదా, మనం టెస్ట్ చేసుకోవడానికి. సూర్యుడిని చూసి వెంటనే ఒకసారి మీరు ప్రపంచాన్ని చూడండి, ప్రపంచం కనపడదు. ఎందుకంటే మీ కనుపాప పరమాత్మను చూడండి. మళ్ళీ ప్రపంచాన్ని చూస్తే ప్రపంచాన్ని చూడదు, పరమాత్మనే చూస్తానంటుంది. అర్థమైందా? మీకు ఉదాహరణ కోసం చెప్తున్నా, దీపాన్ని ఎట్ ఏ టైం ఒకటే చూస్తుంది మనస్సు. ఇందాక కూడా ఒకటే పట్టుకుంది. ఈశ్వరత్రయాల్లో మూడింటిని ఒకసారి పట్టుకోలేదు, ఒక్కదాన్ని మాత్రమే పట్టుకుంటుంది కదా. ఆ ఒక్కదాన్ని పట్టుకుండే అలవాటు దానికి పరమాత్మను పట్టుకోమని చెప్పండి. పరమాత్మ ఎట్లా ఉంటాడని పట్టుకోవాలి, వాడు నిరాకారం కదా. వాడు చెప్తున్నాడు సత్యం జ్ఞానం అనంతం, సత్ చిత్తు ఆనందం వాడి రూపం, అది సచ్చిదానంద రూపుడు, అది స్వరూపం, ఇది స్వభావం. నీకు ఎన్నిసార్లు చెప్పాను స్వరూపంలో నిలబడరా అంటే ఎప్పుడు స్వభావంలో నిలబడి చస్తున్నావు. అంతకంటే ఏం తిట్టమంటావు? స్వభావంలో నిలబడి చస్తున్నావు అన్నాను అంటే ఏమిటి? స్వభావంలో ఉంటే చస్తావు, మరణం తప్పదు. స్వరూపంలో ఉంటే చావు. మృత్యోర్మా అమృతం గమయ, నన్ను మృత్యువు నుంచి అమృతత్వానికి తీసుకెళ్ళు. శివుణ్ణి అడిగితే తీసుకెళ్ళడు. మృత్యుంజయ మంత్రం ఏమిటరా? త్రయంబకం యజామహే. త్రయంబకం అంటే ముగ్గురికి భర్త అయినవాడు, ముగ్గురు అంబలకు భర్త అయినవాడు. ముగ్గురు అంబలు ఎవరంటే సత్వం, రజస్సు, తమస్సు. అంబలు అంటే అమ్మలు. యజామహే, వాణ్ణి నేను పూజిస్తున్నాను. ఎవణ్ణి? ఆ ముగ్గురమ్మలకి మూర్తి అయిన పరమాత్మ అయిన వాడు ఎవడో అంటే వాళ్ళలోంచి కదా అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది మూడుగా. వాడు ఎట్లా ఉంటాడంటే సుగంధిం, దుర్గంధిం కాదు, ఇది దుర్గంధిం. సుగంధిం పుష్టివర్ధనం, నాకు బలమిస్తుంది, ఇది బలహీనపరుస్తుంది. నన్నేం చేస్తుంది? ఉర్వారుకమేవ బంధనాత్, నాది నుంచి నేను బయటికి లాగేస్తుంది. నాది మృత్యువు, ఈ మృత్యువు నుంచి నన్ను మృత్యువు లేని స్థితి, మృత్యోర్మా అమృతం గమయ, నన్ను మృత్యువు నుంచి అమృతత్వానికి తీసుకెళ్తుంది. అప్పుడు మృత్యువు ఎవరికి? నాదికి. ఎవరు అమృతత్వం పొందినవాడు? నేను నాది నీ దగ్గర ఉందా? స్వర్గంలో ఉందా? మరి మంత్రం నీకు అర్థం కాకపోతే నీ కర్మ. అంతకంటే ఏం చెప్పమంటారా? ఎన్నిసార్లు చెప్పమంటారా? ఎందుకు చేయర్రా? ఎందుకు ప్రయత్నించారా? ఊరికే పాఠం వినిపోవాకండ్రా. మీకు అర్థం కాకపోతే 10 సార్లు 100 సార్లు వినండిరా. ఎందుకు అర్థం కాదు? మనుష్యత్వం. నువ్వు మనిషి అయిన వాడికి అర్థమవుతుందని చెప్పాడు శాస్త్రం. అంటే నువ్వు మనిషివి కాలేదు అని అర్థం. నీకు అర్థం కాలేదు అంటే నువ్వు ఇంకా మనిషివి కాలేదు అని. నువ్వు ముందు మనిషి అవ్వడానికి ప్రయత్నం చేయి. మనిషికి ఏం లక్షణాలు ఉండాలో మనిషి లక్షణాలు సంపాదించుకో. ఇంకా తిట్టడమే రా నాన్న, అంతకంటే ఏం చేయమంటారా? ఎన్ని తిట్టినా బుద్ధి రావట్లేదురా. పైగా ఏమంటారు తెలుసా? మీరు తిట్టేవన్నీ మాకు ఆశీస్సులు అయిపోతాయి. ఇంకా ఏం చేయాలిరా? అదే వాడెవడో సినిమాలో చెప్తాడు, భలే ఛాన్సులే కదా, దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలచేవాడికి భలే ఛాన్స్. నేను కోప్పడతానా? కోప్పడితే కూడా ఏమంటారంటే, మీరు తిడితే మాకు ఆశీస్సులేమ్మా. అరే నేను తిడితే మీకు పౌరుషం రావాలి, ఆ పని చెయ్యాలి. నేను తిడితే కొట్టినట్టు అనుకోండి, దెబ్బలు కొడుతున్నారా, క్లాస్కి వచ్చి కూర్చుంటే చావు దొక్కుతున్నారు. అమ్మా మేము అట్లెట్లా అనుకుంటామండి, మీరు చెప్తూ ఉండండి, మేము వింటూ ఉంటాం. అది కూడా నష్టం లేదులే. ఎందుకు నష్టం లేదంటే, ఎవడైతే ఈ మార్గంలోకి వచ్చి
వాడు సాధించలేక చచ్చిపోతే నేను వాడికి అప్పటి నుంచి మరి చచ్చినట్టు నేను ఇస్తానంటున్నాడు ఆయన. అన్నాడా లేదా? మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి నేను మానవ జన్మే ఇస్తాను కదా, మీరు పుణ్యం చేయకపోయినా పర్వాలే, ఎందుకంటే ఈ వచ్చి గంటన్నర కూర్చుని ఆనందధామంలో విన్నారు కదా, ఆ పుణ్యం చాలు. మరి ఎంత పుణ్యమో చూడు. మీరు ఎన్నిసార్లు తిరుపతి కొండకు నడిచి వెళ్ళినా మీకు ఈ పుణ్యం రాదు. నడవండి, కాళ్ళు నొప్పులు పుడతాయి. అటువంటి మనస్సు నీ దగ్గర ఉంది. మారే మనస్సు వ్యాధి, మారని మనస్సు సమాధి. ఆది అంటే ఉండడం, ఆది వ్యాధి విశేషంగా ఉండడం. విశేషం అంటే నాదిగా ఉండడం. నీ మనస్సు నాదిగా ఉంటుంది. నాదిని నేనంటున్నది నీ మనస్సు. అసలు మనస్సు లక్షణం తెలుసునా మీకు? నీ మనస్సే అది అని ఇది అని చెప్పేది అదే. దానికి దగ్గరున్న వాళ్ళని ఇది అంటుంది, దానికి దూరంగా ఉన్న వాళ్ళని అది అంటుంది. అందుకని అది దాని నేనును తెలుసుకోలేదు కాబట్టి ఆ నేను బయట ఉన్నాడు అనుకుని వాడు అది అంటుంది. పరమాత్మని అది అంటుంది, ఎందుకంటే దాన్ని నేను అది అని తెలుసుకోలేదు. మరి నాది ఇది కదా అంటే నీ మనస్సే నీకు నాది నీది అని చెప్తోంది, నిన్ను పైన పెట్టింది. ఇప్పుడు నాదిని తీసేసి నీ మనస్సుకే నువ్వు నేను కనుక పరిచయం చేస్తే, అందుకే పరమాత్మ లక్షణాలు చెప్పడమే కానీ పరమాత్మని గురించి, పరమాత్మ కాని దాన్ని గురించి ఇంతసేపు పాఠం, పరమాత్మ అయిన దాన్ని గురించి పాఠం లేదు. ఏం పాఠం లేదు అంటే, సీత, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు నడిచి వెళ్తున్నారు. సీతమ్మ ఉంది, రాముడు, లక్ష్మణుడు, సీత. మధ్యలో ఎవరైనా అమ్మ రాముడు ఎవరు అని అడిగారు. రాముడు ఎవరో వాళ్ళకి తెలుసుకోవాలని ఉంది. సీతను అడిగారు. అంటే అమ్మవారినే కదా, అమ్మనే కదా అడగాలి. పరమాత్మ ఎవరు అని ఎవరిని అడగాలి అంటే అమ్మనే అడగాలి, అంటే నీ నాదినే అడగాలి. అడిగితే లక్ష్మణుని చూపిస్తే ఇతనా అందిట, కాదు అందిట. ఇప్పుడు అది కాదు అంటే ఇది అవును అని చెప్పక్కర్లే, ఉండేదే ఇద్దరున్నారు. నాది కాదు అని చెప్తే, అందుకే శాస్త్రం నీకేం చెప్పిందంటే నాది కాదు అని చెప్పింది. దాన్నే నా ఇతి నేతి, ఇది కాదు ఇది కాదు అని చెప్పింది. అది అవును అని చెప్పక్కర్లే. అది అవును అని చెప్తే ఏం తప్పో తెలుసునా? అది అవును అనాలంటే ఇంకొకటి ఉండాలి, అది ఇంకా మాట్లాడడానికి లేదు. అది పరమాత్మ, దాన్ని సమాధి. ఇది వ్యాధి. నీ మనస్సు నీకు వ్యాధి చెబుతోంది. రామాయణం అంతా, మహాభారతం అంతా ఇలాంటిదేరా, మొత్తం డీకోడ్ చేసుకో. అయితే ఎందుకండి శాస్త్రం వేదం చెప్పి అంటే, అందుకే దీన్ని పంచమ వేదం అన్నారు భారతాన్ని. ఎందుకు పంచమ వేదం అన్నారంటే, వేదం ఏం చెప్పిందో ఇందులో కథారూపంగా నీకు అదే చెప్పింది. ధర్మాలు చెప్పింది, నువ్వేం చేయాలో చెప్పింది. చూడండి, భారతం అందుకు చదువుకోమన్నాడు. పంచమ వేదం వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అన్నారు. అంటే అంత మంచిది. గారెలు అంటే వడలురా, మీరు తీయగారెలు కాదు. ఇక్కడ గారెలు అంటే బెల్లం వేసి చేసేవి, అవి కాదమ్మా. గారె అంటే వడ, అది వినండి. బాల్యంలో అమ్మంటే ప్రేమ. అందరికంటే మీ అమ్మ దగ్గరే శాంతిని పొందగలవు. కొంత వయస్సు వచ్చేప్పటికి భార్యాబిడ్డలు, ఆస్తిపాస్తులు, ఇష్టాలు, అలా అనేక వృత్తులుగా మారే నీ మనసు వ్యాధి. చెప్పా కదా, వ్యాధి అంటే ఏమిటి? సవికల్పమైన మనస్సు, అది వ్యాధి. నీకు పట్టిన రోగం అది. మందు తీసుకో, డాక్టర్ గారు చెప్తున్నారు, నీకు రోగం వచ్చిందిరా, క్యాన్సర్ ముదిరి 4th స్టేజ్ కాదు 5th స్టేజ్ కూడా వచ్చింది, ఇంకా డేస్లోనే ఉంది నీ బతుకు. ఇప్పుడే చచ్చిపోతే నాకు ఎట్లా అని నువ్వు పరమాత్మను తెలుసుకోరా నాయన. దానికి అస్సలు కష్టపడక్కర్లే, ఎంత ఈజీ మెథడ్ చెప్తున్నాం మేము చెప్పలే, ఋషులు చెప్పింది నేను తెలుసుకుని మీకు చెప్తున్నా అంతే.
తాగలిగిన మీద నిఖిలము గలదు ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నిన్ను నీవు అన్ని వయస్సుల్లో ప్రేమించుకుంటావు, నీకోసమే అందరినీ ప్రేమిస్తున్నావు. ఆలోచనలు అనుభవాలు విశేషమైన మనస్సుకి. నువ్వు నాకు అనుభవం అయింది అన్నావు. ఎవరో ఈ మధ్యన అన్ని అనుభవాలు వచ్చినాయి నాకు అని ఒక ఆమె అన్నది కదా, అనుభవాలు వస్తాయి ఆమెకి. అనుభవాలన్నీ నీ మనస్సుకే కదా. నీ మనస్సే నీకు చెప్తాను. నువ్వు కడుపు నిండా అన్నం తింటే నాకు హాయిగా కడుపు నిండింది అని ఎవరు చెప్పారా? మనస్సే కదా చెప్పింది. ఇంకా ఓ ముద్ద తింటాను అంటే తినద్దు అని చెప్పింది. తినద్దు అని చెప్పింది మనస్సే కదా. అయినా నువ్వు తింటే వాంతి చేసేది కూడా మనస్సే కదా. నీకు చాలా ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది కదా, నాకు వాంతికి వచ్చేటట్లుంది అని ఎవరు చెప్పారు ఆ మాట? నీ మనస్సే చెప్తుంది. దాన్ని విశేషమైన మనస్సు అనాలి. విశేషం అంటే నాది, సామాన్యం అంటే నేను. సిద్ధాంతం గ్రహించవలసింది, సాధన చేయవలసింది, సిద్ధి పొందవలసింది. సిద్ధాంతం గ్రహించాలి, తెలుసుకోవాలి, సాధన చెయ్యాలి, సిద్ధి పొందాలి. నీ సామాన్యమైనసే. యాజ్ఞవల్క్య మహర్షి బృహదారణ్యకంలో మైత్రేయితో ఆత్మవారే ద్రష్టవ్యో అన్నాడు. ఓ మైత్రేయి, ఆత్మను ముందు చూడు. చూడాలంటే నువ్వు చూడాలి. నేనంటే ఎవరు చూడాలి? నా నాది నా నేను చూడాలి. రోజు నాది నేనుగానే వ్యవహరిస్తోంది. దానికి నేనెవడో తెలియటం లేదు. ఏమ్మా సమాధి, నాకు సమాధి వచ్చిందంటావు. సమాధి నీ మినిమం క్వాలిఫికేషన్. మినిమం క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ కూడా పాస్ కాకపోతే కాలేజీ అడుగు కూడా పెట్టనీయం. మరి సమాధి నీకు ఫైనల్ అనుకుంటున్నావు, ఆపేస్తున్నావు. సమాధి వచ్చింది, పండగ బాగా చేసుకుంటున్నావు. కానీ ఏం చేసావు? నీకు మినిమం క్వాలిఫికేషనే ఇచ్చాం మేము. నువ్వు తర్వాత నాకు ఇది చాలు అనుకున్నావు. ఇది చాలు అనుకుంటే నీ కర్మ అంతే. ఏమ్మా మన ఏవ మనుష్యాణం కారణం బంధము, జననము, జీవనము, మరణము విశేషాలు. ఒకటి మరొకటి కాదు. నీ పుట్టుక చావు కాదు, నీ చావు జీవితం కాదు. అందుచే అవి మృత్యువును జయించలేవు. నిర్వికల్ప దృష్టితో జీవితము అస్తి, మరణము అస్తి, ఉండడం అస్తి. జాగ్రత్తగా వినండి. నువ్వు ప్రతి వస్తువుని చూడండి. ఇది ఉన్నది అంటావు, అంటావా అనవా? ఇది కూడా ఉన్నది అంటావు, దీన్ని కూడా ఉన్నది. అయితే ఏమంటావు అంటే మైక్ ఉన్నది, గ్లాస్ ఉన్నది, ప్లేట్ ఉన్నది, పెన్ ఉన్నది అంటావు. వీటన్నిట్లో కామన్ ఉన్నది. నువ్వు ఉన్నది అనగానే ఈ ఉన్నది అస్థి. ఉన్నదని నీకెట్లా తెలిసింది? ఆ ఉన్నదన్నది నాకు భాతి, నాకు కనిపించింది. అస్థి భాతి నథింగ్ బట్ సచ్చిత్. అస్థి భాతియే సత్తు చిత్తు. ఇట్లా అనుకుంటూ పోరా. ఎప్పుడో ఒక రోజుకి ఈత కొట్టేవాడికి ఏం చెప్తాం ముందు? ఒరే చేతులు కొట్టరా నీళ్ల మీద, నీళ్ళని కొట్టు. నీళ్ళని కొట్టిన తర్వాత ఏం చేస్తావురా? నీళ్ళని నీ దగ్గరికి లాక్కో. ఏ నీళ్ళని కొట్టావో, ఏ నేనుని కొట్టి నాదినిపై ఇంతవరకు ప్రేమిస్తున్నావో ఆ నేనుని ముందు టచ్ చెయ్యి. తర్వాత ఆ నేను అంతటా ఉన్నదని దాన్ని లాక్కో నీ దగ్గరికి. ఆటోమేటిక్గా నీకు ఈత వస్తుంది అన్నాడు. ఎంత సింపుల్ చెప్పాడు. లేకపోతే నీళ్ళలో పడితే ఏమవుతావు? మునిగి చస్తావు. అందుకని చెప్పాడు ఆత్మవారే ద్రష్టవ్యం, ముందు చూడరా, అది సమాధి. నువ్వు అన్నిట్లో అస్థిని చూస్తున్నావు, కానీ అస్థి అని నీకు గుర్తు రావటంలా. మైకు ఉన్నది అన్నప్పుడు ఉన్నది అంటున్నావు, కానీ మైకును చూస్తున్నావు. చూడు, సింపుల్గా నీకు చిన్న భాషలో చెప్తా విను. ఏం చెప్తారండి మీరు అంటే, ఒరే నిన్ను గురించి మాట్లాడేటప్పుడు ఐ యామ్ అంటావా, ఐ ఈజ్ అంటావా? ఐ యామ్ అంటావు. అంటే నిన్ను గురించి మాట్లాడేటప్పుడు నేనున్నాను అంటావు.
దాన్ని గురించి మాట్లాడేటప్పుడు దట్ ఈజ్ అంటావు. నిన్ను ఈజ్ అనుకోగలవా? దాన్ని యామ్ అనుకోగలవా? అనుకోలేవు. ఎందుకంటే జీవుడు వేరు, జగత్తు వేరు. జీవుణ్ణి యామ్ అనే అంటావు, జగత్తును ఈజ్ అనే అంటావు కదా. ఇప్పుడు దాన్ని నువ్వు యామ్ అనగలగాలి. ఎట్లంటావు చెప్పు? దాన్ని నువ్వు యామ్ అని అనగలగాలి. అంటే నేను అక్కడ కూడా ఉన్నా, నేను అక్కడ కూడా ఉన్నా, నేను అక్కడ కూడా ఉన్నా, అదంతా నేను అని అనగా అది అన్నావు. ఇప్పటిదాకా ప్రపంచాన్ని ఏమన్నావు? అది అన్నావు. అంటే ఏమన్నావు? నీకంటే అది వేరుగా ఉంది అన్నావు. ఈజ్ అంటే అర్థం అది. దట్ ఈజ్ అంటే అర్థం ఏమిటి? అది ఉండడమే. యామ్కి ఉండడం అనే అర్థమే, ఈజ్కి ఉండడం అనే అర్థమే. నువ్వు నీ నాదిని యామ్ అంటున్నావు, కలుపుకుంటున్నావు నీ లోపలికి. దాన్ని కలుపుకోవటంలా. అందుకని దాన్ని నిన్ను కలుపుకోవాలంటే నీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఏమిటి ఆ ఉదాహరణ అంటే, చూడు, ప్రతి వస్తువులో ఉంది ఉంది అంటున్నావు. నీ దగ్గర కూడా ఉంది ఉంది ఉన్నది. ఉంది ఉందా లేదా? ఎవరు? నీ నాది. మరి నీ నాది ఉంది, అది ఉంది అన్నప్పుడు నీ నాదిని అదిగా చూడు. అప్పుడు ఏం మిగులుతుంది? నీ నాదిని అదిగా చూస్తే నేను మిగులుతుంది. అంతే కదురా. అది ఉంది అన్నావు, అస్థి అస్థి అంటున్నావు నువ్వు. నీ శరీరం కూడా అస్థే. మరి ఎందుకు నువ్వు దీన్ని అయాం అంటున్నావు? నీ జ్ఞానం దీని మొత్తం నకసిక పర్యంతం నీకు మేము నిండింది. నువ్వు ప్రజ్ఞవి. చాలా బాగా చెప్తున్నా, జాగ్రత్తగా వినండిరా. అంటే బాగా చెప్తున్నా అని నన్ను నేను అప్రిషియేట్ చేసుకోవడం కాదు. ఇంతకంటే ఎవ్వడూ చెప్పలేడు. అనుభవించిన వాడు మాత్రమే ఈ మాట మాట్లాడగలడు. నీ దగ్గర ప్రజ్ఞ ఉంది కదా, నీ ప్రజ్ఞ కదా. ఆ ప్రజ్ఞని నీ శరీరం అనేది, నీ నాది అనేది, ఆ ప్రజ్ఞ నుంచి వచ్చిన జ్ఞానం నీ శరీరం అంతా వ్యాపించింది కదా. నీ శరీరం మాత్రం ఈజే. ద బాడీ ఈజ్ అంటున్నావు, ద బాడీ ఈజ్ అంటున్నావు. మళ్ళీ బాడీని యామ్ అంటున్నావు. అందుకే నీకు భాష వస్తే అర్థం చేసుకో. నీ శరీరాన్ని ఏమంటున్నావు? నా బాడీ అంతా పెయిన్ ఉంది అన్నావు. నా ఒళ్ళంతా నొప్పులండి అంటున్నావు కదా. దాంట్లో ఎందుకు నువ్వు నేనంటున్నావు అంటే, నీ ప్రజ్ఞ యొక్క జ్ఞానం నీ నకసిక పర్యంతం వ్యాపించింది కదా. అది ప్రజ్ఞ. అది విత్డ్రా అయిపోయిందనుకో, ఇది ఈజ్ అవుతుంది. ఏది విత్డ్రా అయితే? నా జ్ఞానాన్ని నా ప్రజ్ఞ లాగేసుకుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది బాడీ? అప్పుడు దాన్ని ఏమంటావు నువ్వు? అయామంటావా? అప్పుడు ఏమంటావు? దట్ ఈజ్ అంటావు. ఆ బాడీని, చచ్చిపోయిన శరీరాన్ని ఏమంటావురా? యామ్ అనదు. ఆ యామ్ అనేవాడు చచ్చాడు లోపల. ఎల్ఎన్ రాజు గారు మన వాళ్ళు వేణు వాళ్ళు విడితే ఇదే అడిగాడు. నేను అనేవాడు నీకు తెలిసి అంటున్నావు కదా, ఆ నేను అక్కడుందా? అక్కడుందా? దేర్ ఈజ్ అంటావు కదా, దట్ ఈజ్ అంటావు కదా, అక్కడిని అయాం అనగలవా అని అడిగాడు ఆయన. అనగలను అన్నాడు వీడు. మా గురువుగారు అనగలననే చెప్పారు అని. అంటే ఏమిటి? అక్కడ ఉన్నది ఎవరు? అక్కడ నేనే ఉన్నాను. నేనే ఎట్లున్నానంటే, నేను అంటే మీరు భానుమతిగా అనుకుంటే అక్కడ ఉండను, నేనుగా అనుకుంటే, నా ప్రజ్ఞగా అనుకుంటే అక్కడ ఉంటాను. ఇప్పుడు అక్కడున్న ప్రజ్ఞను నాకు భాతి చూపించు అన్నావు అనుకో, అందులో నేనున్నా. ఆ నేను అవ్యక్తంగా ఉన్నా. అక్కడికి పోయి దాని దగ్గరికి వెళ్ళు నువ్వు, అది నేను టప్పుని తలకాయ కొడుతుంది. దాంట్లో ఏం లేకపోతే అది నన్ను ఎందుకు కొట్టిందంటే ఉన్నది కదా. ఆ ఉన్నవాణ్ణి నేను. భూతేషు భూతేషు విచిత్య ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అని ప్రహ్లాదుడు చెప్పాడు. వెతుక్కోరా, చూడరా, వెతకాల్సింది నువ్వురా. వెతికే ప్రొసీజరే గురువు చెప్తాడు. గురువు వెతకడు, వాడు ఆల్రెడీ వెతుక్కున్నాడు.
ఇంకా నీకు వెతికిచ్చి చూపించక్కర్లే, వాడు చెప్తాడు, ఒరే నేను ఇట్లా వెతుక్కున్నారా, నువ్వు కూడా ఇట్లా వెతుక్కోరా అని. ఈ వెతుక్కునే ఆటని మన చిన్నప్పుడు మనకి నేర్పించేవాళ్ళు చూడండి. ఇట్లా పెట్టి కుప్ప పెట్టి దాంట్లో ఒక గాజు ముక్క పెట్టి చుక్కు పుల్ల అని ఆ పుల్ల వెతుక్కో అంటారు. ఇట్లా పెట్టి ఇగో ఈ ప్లేస్లో వెతుక్కో అంటారు. అంటే వెతికేది నేర్చుకోరా నీ దుంపదే కానీ నేర్పిస్తున్నారు. మనం ఆడుకున్నాం కానీ ఎందుకు ఆడుకున్నామో మనకే తెలియదు. అంటే మన పెద్దలు ఎట్లా నేర్పించారో చూడండి. తర్వాత మన చేతిలో ఒక పిడి ఇసుక పోసి మన కళ్ళు మూసి ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు. చిన్నప్పుడు ఆడుకున్నాం మనం, ఆ ఇసుక ఎక్కడో పోయిస్తారు. తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ వెతుక్కురాపో అంటారు. అంటే దాంట్లో ఒక గాజు ముక్క ఇంత పుల్ల పెడతారు, మన చేతి గాజే ముక్క విరిగింది పెడతారు, అది వెతుక్కురాపో అంటారు. మనకి మళ్ళీ అక్కడికి పోయిన గుర్తుంటే అంటే ఎక్కడికి పోయి పోసొచ్చామో అక్కడికి పోవాలి. మనం పోసేటప్పుడు కళ్ళు మూసుకొని పోయినాం, ఇప్పుడు కళ్ళు తెరిచిపోవాలి. మనం ఈ ప్రపంచంలో వచ్చేప్పుడు కళ్ళు మూసుకొని వచ్చాం, కళ్ళు తెరుచుకొని పో చెప్పారురా. మనకి ఎన్ని నేర్చుకోమన్నారా. అయినా మనం మొద్దు బుర్రలకు అర్థం కాలేదు. రామనాథం గారు దొరికేదాకా కర్ర పుచ్చుకుని చావ కొడుతుంటే అప్పుడు తెలుస్తుంది మనకి. అప్పుడు కూడా తెలియదు. ఏం చెప్పాలిరా, ప్రయత్నించండి రా. ఏమ్మా, గదిలో వస్తువులన్నీ చూస్తావు, ఖాళీ చూడవు. ఖాళీ చూడటం అలవరుచుకో, అప్పుడు నీకు వస్తు దృష్టి పోతుంది. ఆ ఖాళీ సదాకాశం, సత్తే ఆకాశంగా ఉంది. దాన్ని గ్రహించే చిత్తు నీ దగ్గరుంది. అది సత్తును వ్యాపిస్తే చిదాకాశం అవుతుంది. ప్రపంచమంతా అందులో ప్రవిలాపనం అవుతుంది. అది తెలియడమే బ్రహ్మ సాక్షాత్కారం. ఆలోచించు. చెట్టు విత్తనము దృష్ట్యా నేల నిజం, జీవుడు జగత్తు దృష్ట్యా పరమాత్మ నిజం. శరీరాలు పైన సత్తు సత్యం, జీవుడి పైన చిత్తు సత్యం. ఒకసారి జొన్న, మరొకసారి సజ్జ, వేరొకసారి పసుపు. ఎన్నో పైర్లు రావచ్చు పోవచ్చు, కానీ నేల అలాగే ఉంటుంది. తత్వమసి, నీవు త్వం కాదురా తత్వే అని గురువు గుర్తు చేయాలి. అహం బ్రహ్మాస్మి అని జ్ఞాపకం చేసుకోమంటాడు. విచారణ చేయటమే సాధన. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది లక్షణ వాక్యం, అయమాత్మ బ్రహ్మ అన్నది సాక్షాత్కార వాక్యం. అన్వేషించకముందు నీవు ప్రమాతవు, జగత్తు ప్రమేయం. అన్వేషిస్తే ప్రమాతయే ప్రమేయమైపోతాడు. చెప్పా కదా, అయాం అన్నది అక్కడ కూడా అయాం అనగరగాలి నువ్వు. దట్ ఈజ్ అనకూడదు నువ్వు కదా. దట్ ఈజ్ లేదు. దట్ ఈజ్ అంటే నీకంటే దూరంగా ఉండాలి. అయాం అంటే నీవే అయి ఉండాలి. ఇంకోటి వీడిని అయాం అంటానా, నన్నే అయాం అనుకోవాలి. కాబట్టి ఈ ప్రపంచమంతా నేను అయితే అప్పుడు నేనే ఉంటాను. అప్పుడు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. అర్థమైందా? అదే ప్రత్యభిజ్ఞ. నీ శరీరం మేరకే కాక ఉన్నదంతా సత్తని గ్రహించు. నేను చిత్తు, నా చిత్తు ఆ సత్తును ఆక్రమిస్తే అదే ప్రవిలాపనం. ఇప్పుడు సాధన ఎవరు చేయాలో ఎందుకు చేయాలో తెలిసిందా? సాధన ఎవరు చేయాలి అన్న ప్రశ్నకి ఒక్క రోజులో సమాధానం చెప్పేశారు. ఏమ్మా? ఓం తత్సత్. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రద కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.